హాయ్ కెమెరా మాస్టర్స్. ఓకేనా? హాయ్ మాస్టర్స్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాలమ్మకి నా హృదయపూర్వక అనంతకోటి పాదాభివందనాలు. అలాగే మనకి ఈరోజు జ్ఞానాన్ని అందించడానికి వచ్చిన మాస్టర్లకి, ఈ కార్యక్రమాన్ని జూమ్ సెషన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ది కంప్లీట్ మ్యాన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది ఇది కంప్లీట్ మ్యాన్ ఈ కార్యక్రమం పత్రిజీ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది మాస్టర్స్. ఈ కార్యక్రమం ద్వారా పత్రిజీ గారి యొక్క పరిచయాన్ని, వారు చేసిన ప్రచారాన్ని, ధ్యానం గురించి అందరికీ తెలియజేయడాన్ని, పుస్తకాలు రాయడాన్ని, వీటన్నింటిని గురించి అనేక మంది పిరమిడ్ మాస్టర్లు సార్‌ని దగ్గరుండి చూసిన వారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వారి అనుభవాలను మనందరితో షేర్ చేసుకోవడానికి ప్రతిరోజు ఈ సమయాన 6 గంటల నుండి 6:30 గంటల నుండి 7:30 వరకు ఇద్దరిద్దరు మాస్టర్లు ప్రతిరోజు వస్తూ వారి అనుభవాల్ని మనందరితో పంచుకుంటున్నారు మాస్టర్స్. ఈ రోజు కూడా మరో ఇద్దరు మాస్టర్స్ మన ముందున్నారు మాస్టర్స్. ముందుగా విజయదుర్గ మేడం గారికి ఆహ్వానం పలుకుదాం మాస్టర్స్. మ్యామ్, విజయదుర్గ మ్యామ్, శ్రీశక్తి పిరమిడ్ ఛానల్ తరపున మీకు స్వాగతం అండి. పత్రిజీ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో ది కంప్లీట్ మ్యాన్ కార్యక్రమానికి మీకు స్వాగతం, సుస్వాగతం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముందుగా మరి మనందరి కంప్లీట్ మ్యాన్ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి వారితో నా ప్రయాణం అన్నది ఎక్కడ మొదలైంది అంటే, నాకు ఈ ధ్యానం 98లో ఒక పాంప్లెట్ ద్వారా పరిచయం అయింది. కానీ వారితో నాకు పరోక్ష ప్రత్యక్ష అనుభవం అన్నది మాత్రం 2004 నుంచి మొదలైంది. సో నేను 98లో పాంప్లెట్ చూసి ధ్యానం నేర్చుకొని, ఆ పాంప్లెట్ చదివి నేర్చుకొని, మా అంతట నేను నా ఫ్రెండ్ చేసుకోవడం మొదలుపెట్టాం. అక్కడి నుంచి 2004 వరకు కూడా ధ్యానానుభవాలు వస్తూనే ఉన్నాయి. కానీ నాకు గురువు తెలీదు. నేను ఆయన్ని చూడలేదు. రకరకాల కారణాలు, ఎక్కడెక్కడో పనిచేయటం, అప్పట్లో ఇంత మాధ్యమం లేకపోవడం, నాకు వయసు చిన్నదవ్వడం, పిల్లలు చిన్నపిల్లలవ్వడం, నాకు ఉద్యోగం ఉండడం, వీటన్నిటితో నేను ఆయన్ని కలవడం అనేది జరగలేదు. 2005లో నా మొట్టమొదటిసారి ఏం జరిగిందంటే, 2005లో డిస్క్ ప్రొలాప్స్ అయింది. అయినప్పుడు నేను టోటల్‌గా ఒక 3 మంత్స్ బెడ్ రిడెన్ అయ్యాను. సో, అప్పుడు ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి తిరిగితే వారందరూ చెప్పింది ఏంటంటే, అనారోగ్యానికి ఆహ్, రెమెడీ అంటే మందులేమి లేవు. కేవలం సర్జరీ మాత్రమే మార్గం అన్నారు. స్పైన్ సర్జరీ చేయించుకునే ధైర్యం లేదు. సో, ఏమవుతుందో తెలీదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సక్సెస్ అయితే పర్వాలేదు. లేకపోతే ప్యారలైజ్ అవుతుంది బాడీ అని చెప్పారు. సో, ఎనీహౌ ఆ ఫేజ్ దాటి వస్తూ ధ్యానం ద్వారా నేను మళ్ళీ తిరిగి మామూలవుతూ ఉన్న సందర్భంలో ఇంకా బెడ్ నుంచి పూర్తిగా లేవలేదు. హ్మ్. మామూలుగా అవ్వలేదు. కొంచెం కొంచెం కోలుకుంటున్నాను. కేవలం ధ్యానం ద్వారానే. ఆ సమయంలో ఓ రోజు నాకొక సీన్ కనిపించింది. ఆ సీన్‌లో ఏంటంటే, మా ఇంట్లో టేబుల్ మీద ఒక పాము చుట్టుకొని ఉంది. అలా అలా ఇలా ఉందనమాట. ఇలా చుట్టుకొని ఇలా ఉంది. అది కళ్ళు మూసుకొని ఉంది. మా వారొచ్చి అన్నారు, "పాము ఇంట్లో 3 రోజుల నుంచి ఉండిపోయింది. దీన్ని బయటికి పంపించు" అన్నారు. నేనన్నాను, "అది ధ్యానం చేసుకుంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయకండి" అన్నా. ధ్యానం చేసుకోవడం ఏంటి, పాము ధ్యానం చేయడం ఏంటి, నీ తలకాయ అని ఆయన ఒక పుల్ల తీసుకొచ్చి దాన్ని కదిపారు. అది కళ్ళు తెరిచి టేబుల్ దిగేసి స్పీడ్‌గా వెళ్ళిపోతుంది రోడ్డు మించి. అయ్యో! అది వెళ్ళిపోతుందని నేను ఆగు, ఆగు అనుకుంటూ దాని వెనకాతల వెళ్ళాను. వెళ్తే అదొక పెద్ద హాల్‌లోకెళ్ళిపోయి, ఆ హాల్ లోపల అంతా చీకటిగా ఉంది. బోలెడన్ని చైర్స్ ఉన్నాయి. చాలామంది జనం ఉన్నారు. అక్కడికెళ్ళిపోయింది. కనిపించలేదింక. వెతికాను గానీ, ఇంక ఈ చీకట్లో ఈ చైర్స్ కిందకి ఎటో వెళ్ళిపోయి ఉంటదిలే, ఇంక కనపడదని చెప్పి, నేనక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నాను. ఖాళీగా ఉన్న కుర్చీలో. కూర్చొని ఎదురుగుండా చూస్తే ఒక స్టేజు. ఆ స్టేజ్ మీద ఆహ్, తెల్లటి డ్రెస్‌లో
వైట్ కలర్ డ్రెస్‌లో తెల్లటి గడ్డంతో ఒక వ్యక్తి ఉన్నారన్నమాట. సో, ఇది ఇంతవరకు మాత్రం నేను ఆ రోజు చూసాను. చూసిన తర్వాత నేను అప్పటికి ఇదేంటిది సీన్ అని చెప్పి నేను మా గురువుగారు నాకక్కడ వచిలానంద స్వామీజీ గురువుగారున్నారు అప్పటికి. వారికి ఫోన్ చేసి అడిగాను. అడిగితే వారన్నారు, "అక్కడ పాము అంటే వేరే ఏదో కాదు నీ ఆత్మ. అది ధ్యానం చేసుకుంటుందని చెప్పావు కదా! నువ్విప్పుడు ఒక ధ్యానం చేస్తున్నావు. ఈ సీన్‌లో అక్కడికి వెళ్ళావు అన్నావు కాబట్టి, నువ్వు చేస్తున్న ధ్యానానికి సంబంధించిన గురువుని రాబోయే రోజుల్లో నువ్వు కలుసుకుంటావేమో చూడు" అన్నారు. అంతవరకే జరిగింది. అది జరిగిన ఒక వారం, 10 రోజులకి మా అబ్బాయి స్ స్కూల్ నుంచి వస్తూ ఒక పాంప్లెట్ తెచ్చాడు. ఆనంద్ కళా కేంద్రంలో పత్రిసార్ ప్రోగ్రామ్ ధ్యానం క్లాసు దానికి ఇన్విటేషన్ అనమాట. సరే ఆ రోజు ఆటోలో బోలెడు ఇళ్ళేసుకొని, సాయం తీసుకొని మా అబ్బాయిని, ఇంకో ఫ్రెండ్‌ని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే నేను చూసిందేంటంటే, నేనేదైతే సీన్ చూసానో అదే హాలు, అలాగే చీకటిగా, అలాగే లోపల చైర్స్, అలాగే ఖాళీ కుర్చీలో కూర్చున్నాం. ఎదురుగుండా చూస్తే సేమ్ స్టేజ్ మీద వైట్ గడ్డంతో పత్రిసారు. నేను యాజ్ ఇట్ ఈస్‌గా ఏదైతే చూసానో అదే సీన్ ఆ రోజు అక్కడ కనిపించింది. సో, నాకర్థమైంది ఈయనే నా గురువు అని. ఆ క్షణం నుంచి అంటే అప్పుడు ప్రత్యక్షంగా ఆయన్ని చూడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే 98లో ధ్యానం పరిచయం అయితే 2005లోకొచ్చాను. అంటే దగ్గర దగ్గర 7 సంవత్సరాలు. సో, అలాగా ఆయనతో ఆ ప్రయాణం అనేది అప్పుడు మొదలైంది. సో, అక్కడి నుంచి ఆయన వచ్చినప్పుడల్లా రాజమండ్రి వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉండడం. ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉండడం. వీటి ద్వారా ఆయన చెప్పిన ప్రతి మాటని అనుసరిస్తూ ఉండడం. వారేది చెప్తే నాకప్పటికి ఒకటే అలవాటుండేది. ఒక నెలలో వచ్చి వారేదైనా చెప్పి వెళ్తే మళ్ళీసారి ఆయనొచ్చే వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేసేసేదాన్ని. ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందంటే, సార్ ఒకసారి ఏం చెప్పారంటే, ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నో కంప్లెయింట్, నో కామెంట్, నో జడ్జిమెంట్. అది నేను మొట్టమొదటిసారి విన్నాను ఆయన నోటితో. ఆ తర్వాత అది నాకు బాగా నచ్చిన విషయం. సో, కంప్లెయింటింగ్ ఉండకూడదా? కామెంటింగ్ ఉండకూడదా? జడ్జిమెంట్ ఉండకూడదా? అనేది. సో, తర్వాత మన మాట మీద కంట్రోల్ ఉండాలి అని. మాట మీద కంట్రోల్ అదేలాగా అనుకున్నాను. సో, అది చెప్పినప్పుడు మన మాట బయటకు వచ్చేటప్పుడే ఎలా సాధించగలం మన మాట మీద కంట్రోల్ అన్నప్పుడు, సార్ ఏం చెప్పారంటే, "ఒక రోజు మొత్తంలో నేను, నాది అన్న పదాలు ఎన్ని వాడుతున్నావో లెక్కపెట్టుకో రాత్రికి. మొన్నాడు నుంచి ఇవాళ 10 సార్లు వాడుంటే రేపటికి 5 సార్లు, 6 సార్లు తగ్ మా మాట్లాడడాన్ని తగ్గించడం. ఆ నేను, నాది అన్న పదాలను వాడడంకి చు ప్రాక్టీస్ చేయమని. సో, నిజంగా నేను అలాగే చేశాను. అప్పటినుంచి ఆ మాటల్లో ఆ మైండ్‌లో పడిందనమాట. నేను, నాది అన్న 2 పదాలు వాడకూడదు అని ఆయన చెప్పిన దగ్గర నుంచి. సో, అలాగా ప్రతిరోజు రాత్రి లెక్క పెట్టుకొని పొద్దున్నుంచి ఎన్ని సార్లు మాట్లాడాం, ఎక్కడెక్కడ మాట్లాడాం, ఏం మాట్లాడాం గుర్తు తెచ్చుకోమని. అలా చేయగా ఆయనన్న మాట మీద కంట్రోల్ అప్పటికొచ్చింది. దడమని ఏది పడితే అది మాట్లాడకుండా. సో, మాట మీద కంట్రోల్ ఎలా వస్తుంది అన్నది నేను మొట్టమొదటిసారి పత్రిసార్ చెప్తే ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను. అలా మొదలైంది మా ప్రయాణం ఆయనతో. ఇక అక్కడి నుంచి నాకు లైఫ్‌లో తర్వాత ఎలా ఉంటుందనేది ఆ రోజు నాకు తెలీదు గానీ, ఆయన ప్రతీదీ నాకు చాలా ముందుగానే ఒకటి కలల్లో కానీ, 2 ప్రత్యక్షంగా కలిసినప్పుడు గానీ, ఏదో రకంగా ఇండికేట్ చేస్తూనే ఉండేవారు. చెప్తూనే ఉండేవారు. దాంట్లో ఒకటి చెప్తాను. ఒకసారి డ్రీమ్‌లోని ఒక నేలలోంచి ఒక మొక్కని తీసి అంటే ఒక వరి పొలం నాట్లేస్తారు గదా! అలాంటి దాన్ని తీసి చూపించి, దాని గురించి చెప్తూ అన్నారు. ఆహ్, ఒక అరగంట సేపు చాలా నాలెడ్జ్ చెప్పారు. చెప్పిన తర్వాత చివర్లో నాకు కళ్ళు తెరిచేటప్పుడు గుర్తున్నదేంటంటే, ఆశుతోష్ అన్న పదం గుర్తుంది. ఇదేంటి? ఇదేం పదం? దీనికి అర్థం ఏంటి? నాకేం అర్థం కాలేదు.
కానీ అది నాకు అది నా బ్రెయిన్‌లో ఆ పదం పడుతూనే ఉండేది. ఎందుకంటే సేమ్ డ్రీము, సేమ్ 3, 4 సార్లు కన్ వెంటనే వస్తూనే ఉండేదన్నమాట. సో, అప్పటినుంచి నేను వెతికాను. ఎ ఎక్కడుంది ఈ పదం? అసలు ఇలాంటి పదం ఏమన్నా పేరేమన్నా ఉందా? ఈ ఆశుతోష్ అంటే ఏమిటి అర్థము అని వెతకడం మొదలుపెట్టా. వెతకడం మొదలుపెడితే నాకు సడెన్‌గా ఒకసారి శివ సహస్రనామాల్లో ఆశుతోషాయ నమః అని మన్ నామం కనిపించింది. అబ్బో! ఇక్కడుంది ఈ పేరు ఉందన్నమాట. దీని అర్థం ఏంటి అయితే అని మళ్ళీ అది వెతకడం మొదలుపెట్టా. వెతకడం మొదలుపెడితే అర్థం ఏంటంటే ఉన్నదానితో సంతృప్తి చెందేవాడు అని అర్థం. సో, నాకు ఆ రోజు చెప్పిందేంటంటే దీని ద్వారా జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. ఎన్నో ఆశిస్తూ ఉంటాం. ఆశించినవి అన్నీ జరగకపోవచ్చు. కానీ జరుగుతున్న దానితో సంతృప్తిగా ఉండు అనేది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా తిరిగి వచ్చినప్పుడు ఏదొస్తే దాంతో సంతృప్తిగా ఉండు అనేది ఆయన నాకు నేర్పించారు. చాలా కంటిన్యూయస్‌గా దాని గురించి చెప్తూనే ఉండేవారు. ఒక 5, 6 నెలల పాటు. కంటిన్యూయస్‌గా వచ్చేది నాకు ఆ ఆయన నాకు కూర్చోబెట్టి చెప్తూ ఉన్న ఆ డ్రీమ్ అన్నమాట. ఎందుకు అంతలా చెప్పారు? ఎందుకో నాకు ఆ రోజు నాకు తెలియలేదు. కానీ తర్వాత నా జీవితం చూసుకుంటే ఆశించేదొకటుండేది, అందేదొకటుండేది. ఆ అసంతృప్తి రగులుతూ ఉండేది. మళ్ళీ గుర్తు చేసుకుంటే ఉంటున్నాను. ఇప్పటికీ అదే జరుగుతూనే ఉంది. సో, ఉన్నదాంతో సంతృప్తి చెందడమే ఈ జీవితంలో నేను పొందాల్సిందనుకుంటా బహుశా. మనం ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కటి నేర్చుకోవడానికి వస్తూ ఉంటాం. నా నేర్చుకోవడంలో మొట్టమొదట అదొకటుంది. అది నాకు ఆయన ద్వారానే తెలిసింది. సో, ఆ తర్వాత అంటే ఎన్ని సందర్భాలంటే చాలా సందర్భాలు. ఎప్పుడు, ఎప్పుడు కలిసినా అంటే గుర్తొస్తున్నవే చెప్తూ ఉంటాను. వరుసగా అప్పటినుంచి 2005 నుంచి ఆహ్, కంటిన్యూయస్‌గా అక్కడి నుంచి అనుకున్నాను కానీ నాకు గుర్తొస్తున్నవి చెప్తాను. ఎప్పుడైతే 2013 జాన్యురీ 1 నుంచి ఒక దుష్ప్రచారం జరగడం మొదలెట్టిందో, అప్పటికే ఎక్కడ నా నేను మళ్ళీ ఆరోగ్యం బాగై నార్మల్ అయిన దగ్గర నుంచి విపరీతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ నాలో వచ్చింది. పత్రి సార్ యొక్క ఆదేశాల మేరకు నేను చేస్తున్న ధ్యానము, నా ధ్యానానుభవాలు ఇవన్నీ కలిపి చెప్పటము, విపరీతమైన ధ్యాన ప్రచారం చేయటము అన్నది 2012 వరకు చాలా బాగా వేగంగా జరిగింది. ఎక్కడో నేను మొదలుపెట్టి 2008 నుంచి నేను ప్రచారం చేయడం మొదలుపెడితే 12కొచ్చేసరికి చాలా ఊపందుకున్నాను. కానీ 13లో ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడు చాలా బాధేసింది. ఏమంటారు ఈ సమాజం మొత్తం నన్ను రేపెలా నేను తలుపు తీసి బయటికెళ్ళాలి? ఏంటిదంతా అని. అన్నప్పుడు పత్రి సారు ఫిబ్రవరిలోనో, మార్చ్‌లోనో ఎప్పుడో రాజమండ్రి వచ్చారు గుర్తులేదు. అప్పుడు మా వారి దగ్గరికెళ్ళినప్పుడు అంటే ఆయన మన మనసులో ఏముందో ఆ ప్రశ్నకి సమాధానం మనం అడగకుండానే ఆయన నోటి నుంచి వచ్చేసిన సందర్భాలు ఎన్ని సార్లు జరిగాయో నాకైతే అలా. అందరికీ అనుభవం ఉంటుంది అది నాకే కాదు. అప్పుడన్నారు, "నాకు మొహం లేదు సార్" అన్నారు. అంటే ఎక్కడో ఈయనకి ఆ మొహం అన్నది ఉందేమో అన్నది బహుశా ఆయనేమన్నా డౌట్ పడుంటారు. ఆయన అడగకపోయినా ఆయన ఆ సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు నాకు చాలా దగ్గరికి పిలిచారు. దగ్గరికి పిలిచేటప్పుడు వెళ్ళేసరికి ఏడుపొచ్చింది. "ఎందుకు ఏడుస్తున్నావు?" అన్నారు. "ఎందుకు సార్ ఇలా జరిగింది? అది చాలా బాధగా ఉంది" అని చెప్పి అని ఏడ్చాను. అప్పుడు సారన్నారు, "మేడం గుచ్చుకోవడం ముళ్ళు ధర్మం, నొప్పెట్టడం శరీర ధర్మం. మీ మనసెందుకక్కడ దాన్ని తీసేయండి." సో, మనసే మనకి ఆ నొప్పిని తెలియచేస్తుంది. దీని ధర్మాన్ని అది నిర్వర్తిస్తూనే ఉంటుంది కానీ, మనసన్నది అక్కడ ఉంచితే, ఆ నొప్పి, ఆ బాధని మనం తీసుకుంటూ ఉంటామనేది ఆయన చెప్పే ప్రతీది చాలా సింపుల్‌గా చిన్న విషయం చెప్పేవారు. అది నాకు ఒక లాక్ ఓపెన్ అయినట్టు, ఒక కరెక్ట్ తాళం చెవి పెడితే తాళం ఎలా ఓపెన్ అవుతుందో అలాగా జరిగేవన్నమాట. అలాంటి సందర్భాలే అన్నీ కూడా. ఆయన ప్రేమను పొందాను. వారి ఆదేశాన్ని సారం
ఏం పని చేయాలో, ఏం పని చేయాలో, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు చెప్తూ ఉండడం చూశాను. అలాగే ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేది నా 16 ఏళ్ల వయసు అప్పటినుంచి కోరిక నాకు. ఎందుకో తెలీదు. సో, ఒక ఆధ్యాత్మికమైన ఎదుగుదలే అసలైన ఎదుగుదల. దానికోసమే మనం ఈ భూమి మీదకొచ్చాము అని నేనెప్పుడు అనుకునేదాన్ని చిన్న వయసు నుంచి. సో, ఆ ధ్యానం చేస్తున్నప్పుడు చాలా డౌట్స్ ఉండేవి నాకు. మనమేంటి? ఆత్మేంటి? ఎందుకని? కానీ కొత్తల్లో ఆయన్ని అడగడానికి నాకు భయంగా ఉండేది. సో, ఫస్ట్ టైము, సెకండ్ టైమ్ కలిసేటప్పటికి ఒకళ్ళ ఇంటికి వచ్చారు. వంట చేస్తున్నారు లోపల. ఆ రోజు చాలా ఫైరింగ్ మీదున్నారు. అందరి మీద దడేలు దడేలుమని అన్నీ విసిరేస్తున్నారు, తిడుతున్నారు. కరెక్ట్‌గా అదే సమయంలో నేను వాళ్ళ ఇంటికెళ్ళాను. వెళ్తే ఆ మేడం అన్నారు, సార్ మంచి ఫైర్ మీదున్నారు అన్నారనమాట. ఇది ఎప్పుడు 2006 అనుకుంటా ఐ థింక్. అయితే నాకు నేనేమో కొత్త అది రెండోసారి. ఫస్ట్ టైమేమో ఈ కల లాంటి సందర్భం జరిగినప్పుడు, ఇది రెండోసారి. అయ్యబాబోయ్! ఇప్పుడెందుకు ఈయనతో సరే పక్కకుందామని చెప్పి భయం కదా మరి. ఏమంటారో, ఏం తిడతారో ఏమో వాళ్ళని. పక్కకి నించున్నా. నించుంటే వంటగదిలోంచి హాల్లోకొచ్చి వాళ్ళ ఇంట్లో అప్పటికి అందరికి అయిపోయాయి. గెట్ ఔట్ అనడం, అందరిని తిట్టడం. ఏదో రకంగా అందరూ దూరంగా వెళ్ళిపోయి బిక్కుబిక్కుమని తలచోట నుంచున్నారు. ఆ సమయంలో నేను ఓ పక్కకున్నాననమాట. ఆవిడ ఆ మాట అన్నాక. అంటే కిచెన్‌లోంచి హాల్లోకొచ్చి నువ్వు లోపలికి రా అన్నారు. నాకు చచ్చి భయమేసిందింకా. బల్లిలాగా గోడకి కిచెన్‌లో అతుక్కుపోయాను. ఆయన గంట ఇంచుమించు వంట చేశారు. ఆ గంట వంటింట్లోంచి హాల్లోకెళ్తున్నారు. ఎవరినో ఏవో కట్ చేయమంటున్నారు. అవి తెస్తున్నారు. వాళ్ళని కేకలేస్తున్నారు. నన్ను మాత్రం కదలనివ్వట్లేదు. నేను కదిలే అంటే "నువ్వుండు ఇక్కడ. నిన్నెళ్ళమనలేదుగా నువ్వుండు" అన్నాం. ఇంకా అడిగి చచ్చి అట్లనే గోడకి ఆనుకుని ఉండిపోయాను. ఇంకా ఆయన వంటింట్లో వంట చేస్తున్నంత సేపు ఏంటి సంగతి? ఏంటి సంగతి? చెప్పు, చెప్పు, చెప్పు అంటూనే ఉన్నారు. ఇట్లాగా అంటే నాలో ఎన్నో ప్రశ్నలకి ఆయన నుంచి ఎన్నో సార్లు ఎన్నో సమాధానాలు, నా ప్రశ్నలన్నీ నేను అడిగినా అడగకపోయినా ఆయనకి తెలుసు. తెలుసు కాబట్టే నా చేత అడిగిద్దామని ప్రయత్నం చేసేవారు. ఆ భయాన్ని దాటి నేను బయటికి రావటానికి. ఒకవేళ ఎప్పుడైనా అబ్బా! ఎందుకొచ్చిందిలే ఈయనతో ఏం మాట్లాడితే ఏమంటారో అనుకుని మాట్లాడకపోతే మాత్రం అక్కడి నుంచి ఆయనకేదో ఒక వంకన సమాధానాలైతే ఆయన నోట్లోంచి బయటకొచ్చేసాయి. వెంటనే నాకే అర్థమైంది. ఇది నాకే ఈ నా నా లోపల ఉన్న ప్రశ్నకి ఈయన ఇవాళ ఈ సమాధానం ఇచ్చారు అని. సో, అలా జరుగుతున్న రోజుల్లోనే ఒక్కసారి ఏమన్నారంటే, హ్మ్. "నువ్వు సడెన్‌గా పక్కన నలుగురు, ముగ్గురు ఉన్నాం అంతే పొద్దున్నే. ఉంటే ఇది 2013కి జరగడానికి ముందరనమాట. సడెన్‌గా పక్కకి తిరిగన్నాడు, "మేడం నేనే సత్యస్వరూపాన్ని" అన్నాడు. ఆ! ఆ! నాకింకా నేను రిసీవ్ చేసుకోలేదు ఆ మాటని. స మామూలుగా జోకులేస్తూ మాట్లాడుతున్న మనిషి పొద్దున్నే 6 గంటలకి. ఇంకా ఒక 5, 6 ఉన్నాం అంతే. వాళ్ళ దగ్గర వాళ్ళున్నారు. నేను చేతి పక్కన ఉన్నాను. భుజం పక్కన ఉన్నాను. పక్కకి తిరిగి మేడం నేనే సత్యస్వరూపాన్ని. అవునా! ఏంటి ఈ సత్యం ఈయన స్వరూపమా? అంటే అప్పుడు నుంచి నేను ఆలోచించడం మొదలుపెట్టా. ఏంటి సత్యస్వరూపము? నేనే సత్యస్వరూపాన్ని అన్నారేంటి? అంటే ఈ 2013లో జరగబోయేది ఆయనకి ఎవరెవరికి ఏ రకంగా తన గురించి చెప్పాలనుకున్నారో, ఏం జరుగుతుందనేది ఇండికేషన్ ఇవ్వాలనుకున్నారో, అది ఖచ్చితంగా ఏదో రూపంగా ఇచ్చారండి. అలా ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళే ఆ క్షణం ఆ తుఫాన్‌లో కొట్టుకెళ్ళిపోకుండా ఈ రోజుకి నిలబడ్డారు. సో, ఎన్నో వచ్చాయి. 2013లో వచ్చినప్పుడు పోవచ్చు. లేదా రీసెంట్‌గా మరి 4 ఏళ్ల క్రితం పత్రిసారి బాడీ వెకేట్ చేసిన తర్వాత కూడా చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు వెళ్ళిపోవచ్చు. కానీ అప్పటికి, ఇప్పటికి ఎందుకు నిలబడ్డామంటే, ఆయన తన స్వరూపాన్ని చూపించారు చాలా సందర్భాల్లో. కాబట్టే దాన్ని మనం ఆ సత్యాన్ని ఒక రూపం తీసుకున్న ఒక సత్యానితో మనం కొంతకాలం గడిపిన తర్వాత ఇక ఎలా బయటికెళ్ళగలం? వెళ్ళలేం ఎప్పటికి. ఈ జన్మలో మనం ఏదైతే సత్యాన్ని
తెలుసుకోవడానికే ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ, దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో, ఆ మార్గానికి మీరందరూ ఒకసారి సార్ అన్నారు. మీరందరూ నాతో నేను నేను మీరు నా దగ్గరికి రావాలనుకుంటే వచ్చారే గానీ, మీరు నా దగ్గరికి మీరనుకుంటే రాలేదు అని. అదేమిటి సార్ అంటే అన్నారనమాట. ఆ! ఎన్నో జన్మలుగా మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టే, ఈ రోజుకి ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళని ఏరి నా దగ్గరికి నేను తెచ్చుకోగలుగుతున్నా. అంతేగాని మీరు మీరు నా దగ్గరికి ఈరోజు వెళ్ళాలి అనుకుంటే మీరు రాలేరు. మీరు నా దగ్గరికి రావాలని నేననుకుంటే మీరు రాగలరు. లేకపోతే నా కాలి చిటికెన వేలు కూడా మీరు తాకలేరు. సో, దగ్గరగా ఉన్నప్పుడు ఆయన చూసిన మనిషి వేరండి. ఏదో దూరంగా లేదంటే కొన్ని వందల మందిలో, వేల మందిలో మాట్లాడేటప్పుడు మాట్లాడే మాట వేరు. సో, అంటే మాసివ్‌గా చెప్పేది అందరికీ అప్లికబుల్‌గా ఉండేదే ఉంటుంది. కానీ మనం మనమున్న స్థితిని బట్టి మనం అడిగిన దానికి వచ్చే సమాధానం వేరేగా ఉంటుంది. సో, అలాగే ఒకానొక సందర్భంలో "నీ శ్వాసే నీ గురువు" అంటారు కదా! పత్రి సార్. అని చెప్పి ఒకరోజు అడిగామనమాట. అడిగాను. ఏమనంటే, "సార్ ప్రతి ఒక్కళ్ళకి గురువు అవసరమా?" అని. అంటే, "యెస్ అవసరమే మేడం. ప్రతి ఒక్కళ్ళకి గురువు అవసరమే." ప్రతి ఒక్కళ్ళకి గురువు అనేది ఉంటారా అంటే ఉంటారు. ఇద్దరు గురువులు ఉంటారు. ఒకళ్ళు శరీరంతో ఉండే గురువు, రెండోది యాస్ట్రల్‌గా ఉండే గురువు. ఆ యాస్ట్రల్‌గా ఉండే గురువు నీకు ధ్యానంలో, కళల్లో కనిపిస్తూ ఉంటారు. ఫిజికల్‌గా బాడీతో తీసుకున్న ఫిజికల్‌గా ఉండే గురువు శరీరంతో సశరీరంగా నీకు కనిపిస్తూ ఉంటారు. ఈ ఇద్దరు గురువులు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటారు. సో, అంటే ఏంటంటే అప్పటిదాకా గురువు అవసరం లేదు. శ్వాసే నీ గురువు. అంటే బయటకి అదే వింటున్నాం. కానీ అసలు అసలేంటి అనేది మనం 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 అడిగిన ప్రశ్నను బట్టి, మనకున్న స్థాయిని బట్టి ఆయనే అన్నారు. ప్రశ్నించేటప్పుడు ఎందుకు ఒక్కొక్కళ్ళని ప్రశ్నించండి అని అడుగుతారు. ఒక్కొక్కళ్ళు ప్రశ్నించినా నోరు మూసుకోమని తిడతారు. దేనికి అంటే, నువ్వు అడిగే ప్రశ్నని బట్టి నీ స్థాయి నాకు అర్థమవుతుంది. సో, నన్ను పరీక్షించడానికి మాట్లాడుతున్నావా? నీవు తెలుసుకోవడానికి మాట్లాడుతున్నావా? తెలుసుకోవాలని పిచ్చోడినా నేనేమన్నా? సో, నీ స్థాయిని బట్టే నీకు ప్రశ్నించే అధికారం ఉంటుంది. నీ స్థాయిని బట్టే నా సమాధానం నీకు అర్థమవుతుంది. నీ ఆ సమయంలో మనం దాన్ని తీసుకోగలగడానికి సిద్ధంగా ఉండి వచ్చిన ప్రశ్న అయితే ఖచ్చితంగా ఆయన నుంచి సమాధానం వస్తుంది. నిజంగా కంప్లీట్ మ్యాన్ అండి. నిజంగా కంప్లీట్ మ్యాన్. ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చి ఆహ్, ఆయన ఆయన అడుగుజాడల్లో ప్రయాణం చేసినప్పుడు అర్థమైంది ఇదంతా. ఏంటంటే ఇలాంటి వ్యక్తితో మనం కలిసి గడిపాం కాబట్టే ఎన్నో ఎంతో దగ్గరగా ఎన్నో సందర్భాల్లో కలిసి గడిపాం కాబట్టే మన లోపల నుంచి ఎంతో ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది అని. సో, మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఏమైందంటే రాజమండ్రిలో పిరమిడ్ హౌస్‌కొచ్చారు. అప్పటికి నేను ఇంటి దగ్గర నుంచి ఆహ్, బయలుదేరడం లేట్ అయింది. నాకొక మేడం ఫోన్ చేస్తున్నారు గూడా. "సార్ ఎళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. ఇంకా రాలేదేంటి? రండి, రండి, రండి" అని. చాలా బరీగా పరిగెత్తుకుంటూ వచ్చామన్నమాట. వస్తే సరే కూర్చున్నారు. అక్కడ వాళ్ళ ఇంట్లో రెడీ అయిపోయారు. అందరూ కూడా లేచిపోయారు. బయటకొస్తున్నాను కూర్చున్నారు. మళ్ళీ సార్ ఇంకా అక్కడ హాల్‌లో ఉన్నారు. కానీ వెళ్ళిపోతారు అనేది తె చెప్తారనమాట. నేను ఇంక పరిగెత్తుకుంటూ లేట్ అయ్యింది నాకు వెళ్ళడం అనేది. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్తే లోపలికెళ్తూనే అన్నారు. ముందర ఏంటంటే లోపలికెళ్తూనే నేను బాగా జనంతో ఉన్నారు. హాల్‌లోకొచ్చున్నారు. ఓ పక్కకి ఆ హాల్‌లోనే ఓ పక్కకి నేను గోడకి ఆనుచుకొని నించొనున్నాను. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. లోపలికి ఆనుచుని అదే ఇంకెళ్ళిపోతున్నట్టున్నారు. లేచారు. అనుకోని నుంచొనుంటే నాకు మధ్యలో మనిషి చాలా దూరం ఉంది. అంటే చాలా దూరం అంటే ఒక 5, 6 మనుషులు ఉండేంత దూరం ఉంది. పక్కకి నించున్నాను. నించుంటే నాకు అలా చూస్తున్నానంతే ఆయన వెళ్తున్నారేమో, వెళ్ళిపోతున్నారా అన్నట్టుగా. అయితే నా లోపల నుంచి నిజంగా నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యానండి అది. నా లోపల నుంచి సోల్ పట్టుకొని ఆయన ఆయన గుంజినట్టుగా అయ్యి నాకు తెలియకుండానే నా ముందున్న మనుషులందరినీ ఆహ్, అందరి మధ్యలోంచి ఆయన పక్కకెళ్ళిపోయాను.
అది నేను నా అంతట నేనుగా ఎవరిని తోసుకుంటూ కూడా వెళ్ళలేదు. నా నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నాకే తెలుస్తుంది. లోపల ఉన్న సోల్‌ని పట్టుకొని ఒక తాడు కట్టి మనల్ని లాగితే ఎలా వెళ్ళిపోతామో, సోల్‌ని పట్టుకొని గుంజారు ఇలా. గుంజితే వెళ్ళిపోయింది. ఫిజికల్ బాడీ ఆయన దగ్గరికెళ్ళి. పక్కకెళితే "ఆ! వచ్చావా? ఇంక నేను బయలుదేరిపోతాను." సో, ఆయనకి దగ్గర చేర్చటం, ఆయన దగ్గరికి చేర్చడము, రెండోది ఆయన, ఆయన ఆత్మతో మనల్ని ముడివేయడము, అది అద్భుతంగా తెలిసిన మనిషి ఆయన. సో, అది మనకి ఆ సుకృతం ఉంటేనే. సుకృతం అనే పత్రి సార్ చెప్పారు. సో, ఎప్పుడు కూడా సుకృతం మనకుంటే ఉండబట్టే ఆయనతో ఆయన సమక్షంలో ఎన్ని అనుభవాలు. సో, ఇట్లా అన్నమాట. ఇలా గడిచింది. అయితే ఒకసారి ఏంటంటే మెడిటేషన్‌లో ఉండగానే 2012లోనో ఎప్పుడో సార్ గబగబా వచ్చి నా గుప్పెడు తీసి నా చేతిలో ఒక ఏదో పెట్టారు. ఏదో పెట్టి మళ్ళీ చెయ్యి మూసేసి మెడిటేషన్‌లో కాదు. ఇది మెడిటేషన్‌లో జరిగింది. చెయ్యి మూసేసి ఏదో ఒక ప్రసాదం లాంటిది గుళ్ళోని తెచ్చి ఒక ప్రసాదం లాంటిది ఏదో చేతిలో పెట్టి మూసేసి ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. అయిపోయింది. ఆ తర్వాత అదే వీక్‌లో ఇంకొన్ని రోజులకి ఇదంతా 2012 ఇంకొన్ని రోజులకి ఫిజికల్‌గా కలిసినప్పుడే అన్నారు, మేడం నువ్వు మంచి టీచర్‌వే కాదు, మంచి లీడరు అవ్వాలి" అన్నారు. ఏమో నేను చేసిన ఉద్యోగము టీచర్ ఉద్యోగమే. ఆ తర్వాత చెప్పడమే చేస్తూ ఉన్నాం ఇందులో కూడా. సో, "నువ్వు మంచి టీచర్‌వే కాదు, మంచి లీడర్‌వి అవ్వాలని." ఓహ్! అంటే ఇప్పుడు నా పని మారిందనమాట. లీడర్ అవ్వడం అంటే ఏంటో, సరేలే చూద్దాంలే అనుకున్నా. అనుకున్నాక 2014 వచ్చేటప్పటికి ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్‌లో అటు తిప్పి, ఇటు తిప్పి అనుకోకుండా నేను పిరమిడ్ పార్టీ నుంచి హ్మ్. రాజమండ్రి అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయాల్సొచ్చింది. సో, అది ఆయన 2 సంవత్సరాల ముందు వేసిన బీజం ఆ రోజుకని అర్థమైందనమాట. ఒక లీడర్ అవ్వడం అంటే ఏంటి అనేది నేనప్పుడు నుంచి ఉన్నాను. తెలుసుకుంటూ ఉన్నాను. సో, ఎన్ని సందర్భాల్లో చాలా ముందుగానే కానీ మనకి తెలియలేదు కానీ, ఆ రోజు ఆ పని జరగడానికొచ్చేటప్పటికి అప్పటికి అర్థం అవ్వడం మొదలెట్టిందనమాట. ఓహ్! దీనికి ఇంత ముందుగా ఇన్ని ఏళ్ల ముందుగా సంసిద్ధం చేశారా అనిపించింది. లేకపోతే ఏంటంటే, ఒక మామూలు మిడిల్ క్లాస్ ఆహ్, నిజం చెప్పాలంటే ఒక కట్టుబాట్లతో పెరిగిన ఒక బ్రాహ్మిన్ వుమెన్ నా ఇల్లు, భర్త, పిల్లలు, సంసారం, కొద్దిపాటి చదువు, చిన్నపాటి ఉద్యోగం. ఇలాగే మాత్రమే గడిపి ఏంటంటే, ఒక మంచి, చెడు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటం. ఇవన్నీ కుదరని ఒక పరిస్థితుల్లో కట్టుబాట్లతో కూడిన ఒక వాతావరణంలోంచి పెరిగొచ్చి నాకు ఆయన అంత ఎనర్జీని ఇవ్వకపోతే, అంతగా నన్ను మార్చుకురాకపోతే, నేను ఒక పార్టీ తరపున ఆహ్, ఒక లీడర్‌గా కాంటెస్ట్ చేసే లెవెల్‌కి నేనైతే ఊహించలేదు. నా జీవితంలో నేను ఆ పని చేస్తానని. తెలీదు. నిజంగానే ఎన్ని సం అక్కడి నుంచి ఇంగ అక్కడ ఏమైందంటే ఆ సారి ఒక ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఆహ్, ఓ ఆ రోజు నామినేషన్స్ వేయించడానికి త్రిష రాజమండ్రి వచ్చారు. అందరివి వేయిస్తూ వచ్చారు. కానీ మా పని అవ్వడం, ఆ నామినేషన్ ఏసే ప్రక్రియ ఇంకా అవ్వలేదు. సరే నెక్స్టు ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోయారు. మేము ఆ ప్రాసెస్‌లో ఉన్నాము. సరే సాయంత్రానికి నామినేషన్ ఎయడం అయిపోయింది. అయిపోయాక పత్రి సార్‌కి ఫోన్ చేద్దామని కాకినాడలో ఎవరింటికెళ్లారో ఆ మేడంకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సార్‌కి సార్‌కి ఇచ్చారు ఫోన్ ఆవిడ. ఫోన్ సార్‌కిస్తే సార్ ఈ లామినేషన్ ఇలా పూర్తయిందండి. జరిగింది. అయిపోయిందని చెప్పారు. చెప్తే అక్కడ చాలా మంది ఉన్నారు ఆయన ఎదురుగుండా ఎప్పుడు ఉంటారు కదా! ఎవరింట్లోనో 100 మంది, 50 మంది. అక్కడ కూర్చొనున్నారు సోఫాలో. ఆవిడ చెప్పారు తర్వాత. మేడం నాకు ఫోన్ ఇలా పట్టుకొని మాట్లాడుతున్నారు. నాకు ఇనపడుతోంది. మేడం 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. చప్పట్లు కొట్టండి అన్నారు. నాకు అర్థం కాలేదు. నామినేషన్ రోజు గెలిచారంటారేంటి? అంటే అసలు ఒక ఊహించలేని ఒక పనిని స
అసా మన ఈ జన్ ఇలాంటి విషయాలు జరుగుతాయి అన్నదే తెలియని ఒక పనిని మన చేత చేయించడమే, మన ఎనర్జీని అక్కడ పెట్టించడమే మన గెలుపు. ఆయన ఏం చేశారంటే, మనని తయారు చేసి ఏ ఏ ఏ పనికైనా తయారు చేసి, నిలబెట్టి, గెలిపించి, గెలుస్తారని చెప్పి గెలిపించి, అన్నీ చేసిందే ఆయనే. సో, ఇది జరిగిందండి. ఆ సారి అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రోడ్ షోకొచ్చారు. ఇవన్నీ ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ జరిగింది. ప్రచారం మొదలుపెట్టాం మనం. నామినేషన్ అయిపోయింది. ప్రచారం మొదలుపెట్టి రోడ్ షో పర్మిషన్ తీసుకొని రోడ్ షో ప్లాన్ చేసాం. చేసినప్పుడు ఆవేళ ఒక వ్యాన్ మీద టాప్ మీద నుంచొనున్నాం. నేను, పత్రి సారు. రోడ్ షో నడుస్తుంటే మేము నిలబడ్డ వాళ్ళ ఫోటోలతో ఉన్నటువంటి ఫ్లెక్స్‌లతో ఉన్నటువంటి ఆటోలేమో పక్క నుంచి వస్తున్నాయి. పైనుంచి చూస్తూ కింద ఆటో చూసి అన్నారు, "ఆ ఫోటో ఉంది గదా! దాని మీద నాది." హ్మ్. అన్నారు, "ఏం మేడం మంచి ఫోటో తీసుకోవచ్చు కదా!" ఆయన నవ్వుతూ ఉండొచ్చు కదా! ఎందుకంత సీరియస్‌గా ఉంటావు నువ్వు అని. అంటే ఏ ఏ ఏంటి అంటే నాకా సడెన్‌గా ఆయన మండుటెండలో టాప్ మీద వ్యాన్ ఎక్కి ఆ మాట అనంగానే అర్థం కాదు. "ఏంటి సార్" అన్నా. అంటే, "ఎందుకు మేడం ఎప్పుడు అంత సీరియస్‌గా ఉంటావు నువ్వు? నవ్వుతూ ఉండొచ్చు కదా! చూడు ఆ ఫోటో ఎలా ఉన్నావో, మంచి ఫోటో తీసుకోవచ్చు కదా నవ్వుతూ" అన్నారు. సో, అప్పటి నుంచి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనేది నిజంగా నాకున్న సీరియస్‌నెస్‌కి, ఒక గంభీరతకి స్కూల్‌లో పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ అందరూ భయపడేవారు. నాకు తెలీదు. నేనేం కావాలని అట్లా బిహేవ్ చేయలేదు. కానీ తెలియకుండానే ఆ సీరియస్‌నెస్ ఉందన్నమాట. సో, అప్పటి నుంచి నిజంగానే నవ్వుతూ ఉండడం అనేది నాకు అలవాటయింది. సో, అదొక గొప్ప సందర్భం. నాకంటే నాలో ఎన్ని మార్పులు తీసుకురావటానికి ఎన్ని సందర్భాలు జరిగాయనేది ఎంతో చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సో, ఆహ్, అదయిన తర్వాత ఓ రోజు అన్నారు, అయినా మేడం సడెన్‌గా అనమాట. ఏదేదో మాట్లాడుతున్నా సడెన్‌గా పక్కకి తిరిగి, "అయినా మేడం నువ్వెందుకు లైఫ్ అంత సీరియస్‌గా తీసుకుంటావు? సింపుల్‌గా తీసుకోలేవా?" అని. ఆ! అద్ ఏంటి సార్ అని. ఏంటి సార్ అంటే, "అదే మేడం లైఫ్ ఎందుకు అంత సీరియస్‌గా తీసుకుంటావు? సింపుల్‌గా తీసుకో" అని. నిజంగా ఈ రోజుకి జీవితంలో జరిగే వాటిని సింపుల్‌గా తీసుకోవటానికి ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇంకా నేను పూర్తిగా తీసుకున్నాను. చేతొచ్చిందని మాత్రం చెప్పలేను. ఇంకా రాలేదు నాకు. సో, కాకపోతే ఆ సీరియస్‌నెస్ మాత్రం బాగా తగ్గింది. ఆయన ఆ మాట అన్న తర్వాత నిజంగానే లైఫ్ ఇంత సీరియస్‌గా జీవించకూడదనమాట. జరుగుతూ ఉంటాయి. దాన్ని సింపుల్‌గా తీసుకోవాలి. అనేది అప్పటినుంచి నాకు ఆ సీరియస్‌నెస్, జీవితం పట్ల ఆ సీరియస్‌నెస్ నిజంగా చాలా తగ్గి సింపుల్‌గా తీసుకోవటం అనేది, సింపుల్‌గా ఉండడం అనేది, సింపుల్‌గా ఉండడం ఆహార్యంలో అంటే మన కట్టు, బొట్టు, వేషభాషల్లో సింపుల్‌గా ఉండడం నాకెప్పుడూ అలవాటే. ఎప్పుడు కూడా మొదటి నుంచి ఆహ్, గ్రాండ్ లుక్‌తో ఉండాలని గాని, ఒక మంచి డ్రెస్ వేసుకొని జనంలోకెళ్ళాలని కానీ ఉండేది కాదు. ఏది పడితే అది ఏసుకునే ఎళ్ళిపోతుండేది మాకు. మా ఫ్రెండ్ ఒకావిడ అనేవారు. ఇంత ఇంత పని చేస్తుంటారు. క్లాసులకి కూడా ఏంటండి ఇంట్లో ఉన్నదున్నట్టు డబెల్ మీద లేచొస్తారేంటి? డ్రెస్ మార్చుకొని రెడీ అయ్యి రారా? ఏమోనండి నాకది తెలీదు. ఇప్పుడు నేను జనంలోకొచ్చాను అంటే, నా మాటకి వినగలగాలే గానీ, నన్ను చూసి నా మాటని వినేలాగా ఉండకూడదు అని అనిపిచ్చేది. సో, కానీ విషయాన్ని మాత్రం చాలా సీరియస్‌గా తీసుకోవటం మాత్రం అలవాటు. అంతే. ఆ విషయాన్ని సింపుల్‌గా తీసుకోవటం, బయట మామూలుగా సింపుల్‌గా ఉండడం అలవాటే. కానీ విషయం పట్ల సీరియస్‌నెస్ కూడా తగ్గించుకోవాలి. లైఫ్‌ని కూడా సీరియస్‌గా కాకుండా సింపుల్‌గా తీసుకోవాలి అనేది అప్పటినుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఆయన మాట ద్వారా. ఆహ్, సో, ఇది జరిగింది. ఇట్లా ఇంకా మాట్లాడుతుంటే గుర్తొస్తుంటాయి. అలా తర్వాతేంటంటే ఎన్ని సందర్భాలంటే, ఎన్ని పెద్ద పెద్ద పనులు చేయించారంటే, ఒకసారి ఒక ఎక్స్‌పీరియన్సు దీపావళి పండగ నాడు అప్పట్లో కొన్ని దీపావళులకి సాయంత్రం వశిష్ఠ గౌతమికొచ్చారు. 3, 4 సంవత్సరాలు. ఒకరోజు ఒక దీపావళికి ఏంటంటే ఉదయం ఇంట్లో ఉన్నాను. ఇంట్లో పనంతా చేసుకొని పేరవారం వెళ్ళాలి. ఆ టైంలో నా లోపల నుంచి ఒక పెద్ద వాయిస్ ఒస్తోంది. ఏమని అంటే,
వెళ్ళి మంచం మీద పడుకో, వెళ్ళి మంచం మీద పడుకో. ఏంటి ఈ టైంలో ఉదయం 9 గంటలయింది. పండగ నాడు ఎంత పనుంటుంది. పైగా మళ్ళీ వెళ్ళాలి 2 గంటలకల్లా అక్కడికెళ్ళాలి అని ప్రయత్నం. పడుకో పడుకో అంటే ఏంటి ఇంత లోపల నుంచి ఇంత పెద్ద వాయిస్ వస్తుందని చెప్పి, సరేలే అని చేసే పని పక్కన పెట్టి వెళ్ళి మంచం మీద పడుకున్నా. పడుకుంటే రిలాక్స్‌డ్‌గా పడుకో. ఇప్పుడు నిన్ను నా నా ఎదురుగుండా ఒక ఎనర్జీ బాల్ వచ్చింది. దాంట్లోంచి మాటలొస్తున్నాయి. ఇప్పుడు నిన్ను యోగమాయ ఆవరించబోతోంది సిద్ధంగా ఉండండి. అంటే రిలాక్స్‌డ్‌గా పడుకో అని. అప్పుడు ఒక పావుగంట ఒక ఎనర్జీ ఫ్లో అయింది 20 నిమిషాల పాటు. అయిన తర్వాత ఆ ఎనర్జీ ఇప్పుడు జరిగిందేంటి అని అడిగాను. అంటే హ్మ్. నిన్ను యోగమాయ ఆవరించబోతుంది సిద్ధంగా ఉండు అన్న మాట విన్నాను కదా! అయితే ఉన్న మాయతోనే ఒకటి పడలేకపోతుంటే కొత్తగా ఈ యోగమాయ ఏంటి? అసలేంటిది అని అడిగితే అప్పుడు ఆ ఎనర్జీలోంచి వచ్చిన సమాధానం ఏంటంటే హ్మ్. మామూలు మాయ నిన్ను భవబంధాల్లో ఇరుక్కునేలా చేస్తుంది. యోగమాయ నీ ఆత్మకు సత్యదర్శనాన్ని కలిగిస్తుంది అని ఒక వాయిసొచ్చింది. సరే ఆ ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. నేనెప్పుడు నా మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా కానీ, ఏంటో ఎప్పటికప్పుడు ఒకటే పరీక్ష పెట్టుకునేదాన్ని. ఇది పత్రి సార్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఓకే అంటేనే, ఆయన చెప్పమంటేనే నా ఎక్స్‌పీరియన్సెస్ ఎక్కడైనా బయట చెప్పేదాన్ని. సో, అందుకే ఆయన వచ్చిన ప్రతిసారి లేటెస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి మేడం అని అడుగుతూ ఉండేవారు. అడిగితే సరే ఆ రోజు ఏమనుకున్నానంటే, ఇది నేను చెప్పకుండానే ఆయన నోటితోనే ఆహ్, చెప్పమని అడిగించుకొని చెప్తేనే ఇది ఈరోజు కరెక్ట్ అని నేను ఒక మాట అనుకున్నాను. అంటే ఏంటి సార్ ఏంటి దగ్గరికెళ్ళి ఇవాళ ఇలా వచ్చిందండి అని చెప్పకూడదు. ఆయనంతట ఆయనే అడగాలి. అడగాలి కాదు చెప్పించబడాలి. ఆయన నోటితోని. అప్పుడే ఇది కన్ఫర్మ్ చేసుకుంటాను నేను అనుకున్నా. సరే వశిష్ఠ భోజనంకెళ్ళిపోయాం. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. స్టేజ్ మీద సార్ ఉన్నారు. అన్నీ ఏదో చ ఏర్పాట్లేవో, పనులేవో చేశాము అప్పటిదాకా. స్టేజ్ మీద కూర్చున్నారు. ఆయన పక్కన ఇంకో మాస్టర్ కూర్చున్నారు. మాట్లాడారు. మాట్లాడుతూ స్టేజ్ మీదే ఓ పక్కన నేను కింద కూర్చున్నాను. ఆయన వెనక వీపు వైపు ఉన్నాను. ఎదురుగుండా గూడా లేను. ఎదురుగుండా చైర్స్ ఉన్నాయి. చాలా మంది జనం ఉన్నారు. నేను మాత్రం స్టేజ్ మీద వెనకాతల కూర్చున్నా. వెనకాతల కూర్చుంటే హ్మ్. సడెన్‌గా పిలిచి వెనక్కి తిరిగి ఇలా రా అన్నారు. ఏమో నేనసలు పొద్దున్నొచ్చిన ఎక్స్‌పీరియన్స్ మర్చిపోయాను గూడా హడావిడిలో సాయంత్రానికి. మర్చిపోతే మామూలుగా దేనికైనా పిలుస్తున్నారేమోలే అని స్టేజ్ మీద అక్కడ వెనకాల కూర్చున్నాం గదా! పిలుస్తున్నారేమో ఏదైనా కావాలేమో అనుకుని వెళ్తే వెంటనే మైక్ ఇచ్చి "ఇవాళ నీకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ చెప్పు" అన్నారు. అసలు నాకు గుర్తుకు కూడా లేదు అప్పటికి నేను మర్చిపోయాను. కానీ నేను అనుకున్నదేంటి ఆయనే చెప్పమని నేను చెప్పకుండానే చెప్పించబడితే అది కరెక్ట్ అని ఆయన నోటి నుంచే రావాలనుకున్నాను. అనుకునేసరికి మర్చిపోయాను. మర్చిపోయాక పిలిచి మైక్ ఇచ్చి "నీ ఎక్స్‌పీరియన్స్ చెప్పు ఈరోజు" అన్నారు. "ఇవాళొచ్చిన ఎక్స్‌పీరియన్స్ చెప్పు" అన్నారు. అంటే ఎవరికి చెప్పారు ఆయనకి ఇవాళ ఏదో ఎక్స్‌పీరియన్స్ వచ్చిందని చెప్పండి. సో, అయితే ఇదంతా చెప్పాను. చెప్పిన తర్వాత వెరీ బావుంది అన్నారు. అందరితో చప్పట్లు కొట్టించారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత స్టేజ్ దిగేశారు. లోపలికి వచ్చినప్పుడు ఆయన ఏదైనా టిఫిన్ చేస్తారని బ బౌల్‌లో ఆవిడేదో వేసి సద్ స్పూన్ అది పెట్టి పెరుగేసి సర్దుతున్నాను. ఇవ్వడానికి చాలా మంది జనం ఉన్నారు. అందరితో మాట్లాడుతూ ఉన్నారు. అంత జనమంటే మధ్యలో అక్కడెక్కడో ఆయనుంటే, ఇక్కడెక్కడో టేబుల్ దగ్గర నేను దాన్ని టిఫిన్ సర్దుతున్నా. ఈ లోపల అక్కడి నుంచి నా చుట్టూ చాలా మందున్నారు. అందరితో మాట్లాడుతున్నా. అక్కడి నుంచి చెయ్యి చాపితే ఇక్కడున్న నాకు అందేటంత అంత చేతి దూరంలో లేనసలు చాలా దూరంగానే ఉన్నాను. కానీ ఏమైందో తెలీదు. అక్కడి నుంచి చెయ్యి చాపి దగ్గరికి లాగితే పక్కకెళ్ళాను. పక్కకెళ్తే అసలు అంత దూరం చెయ్యి ఎలా వచ్చిందని ఈ రోజుకి నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటుంది తలుచుకుంటే. వెళ్తే భుజం చుట్టూ చెయ్యేసి నేననుకున్నాను కదా! ఆయనే కరెక్ట్ అని చెప్పాలి అని పొద్దున్న. భుజం చుట్టూ చెయ్యేసన్నారు. "కంగ్రాచ్యులేషన్స్ మేడం. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. నీ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంది. చాలా బావుంది ఈరోజు" అని. అంటే ఎక్స్‌పీరియన్స్ కాదు. అక్కడ కావాల్సిందేంటంటే, మనము సత్యానికి చేరువవుతున్నాము. ఆ శక్తి మనలో పెంచబడింది ఆ రోజు అనేది మనకి అర్థమయ్యేలాగా ఇంకా వివరంగా ఆయన దాన్ని కన్ఫర్మ్ చేసి చెప్పారన్నమాట.
అంటే యాహ్! ఒక ఎక్స్‌పీరియన్స్ ద్వారా మేడం మనకి ఆ రోజు తెలుసు. హలో! యాహ్! 7 దాటిపోయింది మేడం. 7:15 ఓకే. అయిపోయింది. ఓకే. సో, ఓకే. నేను టైమ్ యాహ్! చూడలేదు. సరే. సరే. యాహ్! 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 సో సారీ నేను కూడా ఎందుకంటే అసలు నేను కూడా కట్ చేయలేకపోయాను. మీరు ఎక్స్‌పీరియన్స్ చెప్తుంటే మంచిగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అనుభవాలు కూడా అలాగే గొప్పగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ విన్నారు కదూ మేడం గారి అనుభవాలు. ఆ అనుభవ జ్ఞానం మరి ఈరోజు ఇవాళ మనం తెలుసుకున్నాం. సో మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలోకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి సాంగత్యంలో ప్రిన్సెజన్ సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. సో మేడం గారు సిద్ధంగా ఉన్నారండి. రాజమండ్రి ఏంటంటే సుమా గారు. సో సుమా గారు మీరు వీడియో ఆన్ చేసుకోండి మేడం. ఓకే మేడం. యాహ్! నమస్తే వెల్కమ్, అండి. వెల్కమ్ అండి. మీకు ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్‌కి వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. వెల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విజయదుర్గ గారిని ఇలా కలవడం ఆనందంగా ఉంది. మా రాజమండ్రి. యెస్. ఈరోజు ఆవిడ ఇద్దరు అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రాజమండ్రినే వచ్చేసారు. అదే అండి. మాస్టర్స్ అదే ఇద్దరు చూసి కూడాను. అదే ఆవిడతో యాహ్! నాకెంతో పరిచయం ఉంది. కాకపోతే ఇంత ఎక్స్‌పీరియన్స్‌లు షేర్ చేసుకునేటంత టైము మనకుండదు గదా! ఆవిడ నాకన్నా చాలా హ్మ్. సీనియర్ అనుకోండి. యెస్. ఏదో నాకున్న అనుభవాలు ఏవో చిన్న చిన్నవి అందుకే అనుకోండి. నేను కూడా మేడం గారు చెప్తా ఆ! ఉంటే దాన్ని నేను కట్ చేయలేకపోయాను. లేకపోతే అంతే తప్పదండి. కదండీ. అంతే ఆ! కదండీ. ఆ! హ్మ్. కరెక్టే నైస్ టు కదా మీట్ మరి. యూ సమ్మ గారు. నైస్ టు మీట్ యూ. మళ్ళీ కలిసాం గారు. సేమ్ టు యూ అండి. ఓకే అండి. సరే. చాలా యాహ్! ప్లీజ్ బాగుంది. కంటిన్యూ. యాహ్! ఓకే అండి. ముందుగా నాకు ఈ అవకాశాన్ని అందించిన స్త్రీ శక్తి వారికి, ఛానల్ వారికి, ఇందుమతి గారికి నా యొక్క కృతజ్ఞతలండి. అసల ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ జరుగుతుందనే నాకు తెలీదు. కానీ ఆహ్, తెలిసి మీరు ఈ అవకాశం నాకిచ్చినందుకు ముందు పత్రిస్ జీకే నేను ముందు ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయన అనుగ్రహం లేదు అంటే ఇదేమి ఉండదు నాకు. ఆయన సెలెక్ట్ చేసుకున్నారు గాబట్టే నేనున్నానని భావిస్తున్నాను ఈరోజు ఇందులో. సో, ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీకు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. అలాగే మన యొక్క గురువు, జగద్గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి. ఈరోజు ఇంత అద్భుతమైన జర్నీలో ఉన్నానంటే ఆయనే అండి. ఆయనే నాకు అన్ని రకాలుగా కూడా గురువు, దైవం అన్నీ కూడా అలాగే చెప్పాలి. నిజంగా ఫిజికల్‌గా అంతటి మంచి గురువు దొరకటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానండి. అసల నేను ఎటువంటి స్థితిలో ఉండేదాన్నంటే అసలు మెడిటేషన్‌లోకి రాకముందు ఇలా నలుగురితో ఇలాగా జూమ్‌లో కాదు ముందు నలుగురితో మాట్లాడడానికే చాలా భయం. ఏదో ఒక ఫ్యామిలీ వుమెన్ లాగా అంతే. అంతకు మించి నాకేం తెలీదనమాట. ఏదో పూజా విధానంలో ఉండేవాళ్ళం. ఇంట్లో ఎప్పుడు చూసినా పూజలు, పునస్కారాలు అంటే ఏదో వాళ్ళు చేస్తున్నారు గాబట్టి మనము చేయాలి. కానీ నాకు లోపల ఎప్పుడూ ఉండేదండి. ఏంటి ఇదేనా? చదువుకోవడం, టైమొచ్చేసరికి పెళ్లి జేసుకోవడం, ఈ పిల్లల్ని చూసుకోవడం ఇదేనా జీవితం ఇంకేం ఉండదా? చాలా అలాగా మనసు లోపల చాలా దోచేసేదనమాటండి. దొలిచేసేది బాగాను. అందుకని అందులో కూడా పూర్తిగా ఆ పూజా విధానంలో కూడా పూర్తిగా ఉండలేకపోయేదాన్ని. అటువంటి పూర్తిగా ఆనందాన్ని పొందలేకపోయేదాన్ని. ఏంటో తెలీదనమాట. జీవితం అలా ఉండేదనమాట. అన్నీ ఆటోమేటిక్‌గా అలా ఫ్లోలో అన్నీ బాగానే అయిపోయేవనమాట. కాకపోతే నేను 2007లో స బ్యాక్ పెయిన్‌తో సఫర్ అయ్యానండి. ఒక 3, 4 ఇయర్స్ అన్నమాట. అసలా అంటే స్పైన్ ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల ఇంకా తగ్గదని చెప్పేసారండి డాక్టర్స్ అయితే. అన్ని రకాలు అయిపోయినాయి ట్రీట్మెంట్స్ అన్నీ. మనకు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ అన్నీ చేయించేసాం. అన్నీ అయిపోయింది. ఇంకా ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ అవ్వదు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా బాడీ పారలైజ్ అయిపోతుందని చెప్పేసి చెప్పడం. అలా జరిగింది. అంతకుముందు 2009లో ఒకసారి ఎవరో చెప్పారు ధ్యానానికి. వెళ్ళాను గానీ అప్పుడు కనెక్ట్ అవ్వలేకపోయానండి. 2011లో మళ్ళా నాకు తెలిసిన ఒక ఆవిడ మళ్ళీ నన్ను ధ్యానానికి అంటే ధ్యానం బయట కూడా కాదు. వాళ్ళే పర్సనల్‌గా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళి నన్ను ధ్యానంలో కూర్చోబెట్టడం జరిగింది. అక్కడే నేను తెలుసుకున్నాను. మీకు తగ్గే టైమొచ్చిందండి అందుకే వచ్చారన్నారు.
వెంటనే అక్కడ సింహాచలం ధ్యాన మహాచక్రానికి వెళ్ళడం, పత్రిజీని కలవడం అదే ఫస్ట్ అండి చక్కగాను అసల. ఆ ధ్యాన మహాచక్రానికి వెళ్ళిపోయి నాకు అదృష్టం కొద్దీ ఆయనతో పర్సనల్‌గా ఉండే అవకాశం కూడా దొరికింది. ఆయన అలా నుంచుని దూరంగా చూస్తూ ఉంటే ఆయనే పిలిచి కాళ్ళు రాయమని పిలిచారండి. కాళ్ళు రాయమని కూర్చోబెట్టి చక్కగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారు. ఆ రోజుతోటే హీల్ అయిపోయిందేమో అన్నంతగా నాకు అనిపించిందనమాట. అక్కడి నుంచి బ్యాక్ రిటర్న్ ఇంటికి రావడం నాకు మళ్ళా రీబర్త్ అనమాట. ఆ రోజు నుంచి చేత్తో తీసినట్టుగా వెళ్ళిపోయిందండి ఆ బ్యాక్ పెయిన్. అప్పటి నుంచి నా జర్నీ 2012 అనేది రీబర్త్ అయిపోయిందనమాట జనవరి. సో, అప్పటి నుంచి కడతాల్లో ఎప్పుడు ఆయన ఇంకా వచ్చినా నేను కంపల్సరీ ఎళ్ళేదాన్నండి. ఎందుకంటే ఆయన ఆరాలో ఉండాలి. పెద్దల ఆరాలో ఉంటే మనకి ఆ గురువుల ఆరాతో మనం హీల్ అవుతాము. అవసరమైన జ్ఞానం కూడా మనకి వస్తది అని నాకు ఒక ప్రగాఢ విశ్వాసం అనమాటండి. ఎవరినైనా నమ్మితే మటుకు అంత డెడికేటెడ్‌గా నేను వాళ్ళతో ఉండేదాన్ననమాట. నాకు చెప్పాలంటే నాకన్నా సీనియర్ నా ఫ్రెండు ఉండేది. కానీ తను పత్రి సార్ దగ్గరికెళ్ళడానికి చాలా భయపడేదనమాట. అదేంటి ఎందుకంత భయపడతావు నేననేదాన్ని. ఏమో నాకలాంటి భయమేం ఉండదు. నేనెళ్ళిపోతాను. ఎప్పుడొచ్చినా దగ్గరికి వెళ్ళిపోయేదాన్నండి. ఏమో నాకలాంటి ఎవరిని కొట్టినా, ఎవరిని తిట్టినా కూడా నాకు అనిపించేది కాదు భయపడాలని. అలాగండి 2012లో కడతాల్లో జరిగినప్పుడు ధ్యాన మహాచక్రంలో ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడు పక్కన కూర్చొనే అవకాశం వచ్చింది. అయితే అది నేను మర్చిపోలేనండి. ఆ రోజు జరిగిన ధ్యానంలో ఏదైతే మనం శూన్య స్థితి అని చెప్పుకుంటూ ఉంటామో, ఆ శూన్య స్థితికెళ్ళగలిగానండి. సారు ఆ టైంలో ధ్యానం అయిన తర్వాత లేచి పాటలు పాడడం, డాన్స్ చేయటం అందరూ అన్నీ జరిగినియంట. కానీ నాకస్సలేమీ తెలీదనమాట. ఎక్కడికెళ్ళానో ఏంటో అసల ఇంకా నా లైఫ్‌లో కొన్ని క్షణాలు మిస్ అయ్యానేమో అన్నంతగా అద్భుతమైన స్టేట్ అయితే జరిగింది అక్కడ. అది నేను మర్చిపోలేనండి. ఆయన యొక్క ఆరా అంత అద్భుతంగా ఉంటుందనమాట. ఆయన ఆరాలో జరిగే ధ్యానం అనేది. ఆయన అలాగే ఎప్పుడొచ్చినా కూడా అసల మిస్ అయ్యేదాన్ని కాదండి. అలాగే ఆయన ఇచ్చిన జ్ఞానం నాకెంత ఎంత ఎదగడానికి ఉపయోగపడిందంటే అసలు చెప్పలేననమాటండి. ఆయన ఇచ్చే బుక్స్ ఎంత తేలిగ్గా ఉంటాయంటే ఆ నాలెడ్జ్ అంటే ఎలాంటి నేనేమి చదువుకోలేదండి. నేను 10థ్ వరకే చదువుకున్నాను. అంతకు నాకు ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది. సో, చదువుకునే అవకాశం లేదు గూడా. సో, ఆ తర్వాత పత్రిసారి పుస్తకాలైతే ఇంకా ఎలాంటి పామరులకైనా సరే అర్థమయ్యేంత రీతిలో అంత సులభమైనటువంటి లాంగ్వేజ్ ఉండేది. చాలా తేలిగ్గా వేదాలు, పురాణాల్లో కూడా వాళ్ళు అవి చదివినా కూడా మనకి అర్థం కాని వాటిని ఆయన చాలా తేలిక పదాలతో మనకు అర్థమయ్యేలా చక్కగా అందించారండి. ఆ పుస్తకాల ద్వారా నేను చాలా తెలుసుకున్నాను. నా జీవితానికి నేనే సృష్టికర్తనన్నది నేను ప్రతిరోజు గుర్తు తెచ్చుకునేదాన్నండి. నిజంగా అది నా జీవితాన్ని అద్భుతంగా మార్చేసిందనమాట. అసల నేను రాకముందే నేనెప్పుడు నాకు అద్భుతమైన జీవితాన్ని విజువలైజ్ చేసుకోవటం అనేది ఇష్టంగా ఉండేది. కలలు కనేదాన్ని. అబ్దుల్ కలాం చెప్పినట్టుగా కలలు కనండి, నిజం చేసుకోండి అన్నది ఏదో మరి నా ఆత్మకున్న జ్ఞానం అనుకుంటాను. దాంతో అలాగే ఉండేదాన్ని. దానికి తగ్గట్టుగా పత్రిజీ ఇచ్చినటువంటి నా జీవితానికి నేనే సృష్టికర్తను అనేటువంటి అది చాలా అద్భుతంగా పనిచేసి ఎప్పుడైతే నేను ఆ బిగ్ పిక్చర్‌ని ఎప్పుడు చూసేదాన్నో అవి నా జీవితంలో అలా సత్యమవుతూ వచ్చినియండి. ఎలాగా లైఫ్‌లో సిట్యుయేషన్స్ మారినాయో కూడా నాకు తెలీదు. నేను ఎంత అసల నలుగురిలో మాట్లాడడానికి కూడా చాలా చాలా భయపడేదాన్ననమాట. అలాంటిది ఇప్పుడు నేను నమ్మిన సత్యాన్ని అసలు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారన్న ఇది కూడా లేకుండా చాలా ధైర్యంగా చెప్పగలిగేటువంటి స్థాయికైతే ఎదిగానండి. అది పూర్తిగా ఆ ధ్యానమేనండి. ఇప్పుడు ఎవరు చూసినా హ్మ్. నీ సీక్రెట్ అంతా ధ్యానంలే మాకు తెలుసు. మాకు తెలుసులే అని ఆళ్ళు ఎదుటోళ్ళే చెప్పేస్తారనమాట. అంతలాగా పత్రిజీ ఇచ్చినటువంటి నాలెడ్జ్‌ని నేను యూజ్ చేసుకున్నానండి. అంత చక్కగా ఆయన చూసి ఆయన హాస్పిటాలిటీ, ఆ మర్యాద చక్కగా ఏదైనా సరే ఆయన చేతులతో వడ్డించి ఆ ఆనందాన్ని అలా కూడా మనం చేయాలి. మన జీవితంలో సంసారంలోనే నిర్వాణం అనే టైటిల్ ఇచ్చారు కదండీ మనకి. సో, సంసారంలోనే ఉంటూ
చక్కగా నిర్వాణ అవ్వటానికి ఇన్ని అవకాశాలు ఇచ్చారే. అసలు ఏ స్పిరిచువాలిటీలో కూడా ఇది ఉండదండి. ప్రతి దాంట్లోనూ కూడా అది వేరు, ఇది వేరు అన్నట్టుగా చెప్తారు. నాకది నచ్చేది గాదు. ఇదంతా ఫ్యామిలీనంతా వదిలేసి ఎళ్ళిపోతే ఈ ఫ్యామిలీని ఎవరు చూస్తారు? అలాంటప్పుడు మనం ఎందుకు ఇక్కడ పుడతాము? అలాంటప్పుడు ఏ అడవుల్లోనో, ఏ సన్యాసికైనా పుట్టాలి గదా! అలా వదిలేసుకొని ఇవన్నీ చేయమంటం కరెక్ట్ కాదు కదా అనిపించేది నాకు. కానీ పత్రిజీ ఇచ్చింది చాలా అద్భుతంగా ఉండేదండి. ఆ సంసారంలోనే నిర్వాణం అనేది. అలాగే ఇంకా పత్రి సారు అసల రాత్రులు మీరు పడుకోవాల్సిన అవసరం లేదు. పగలంతా భౌతికం, రాత్రంతా ఆధ్యాత్మికం అని ఆయన ఇది చెప్పింది నా మనసులో బాగా నాటుకుపోయిందండి. అందుకని చాలా సాధన అనేది చేసేదాన్ని. ఫస్ట్‌లో నైట్ 10 అయ్యేసరికి నా నా వర్క్ ఇంకా నా ఫిజికల్‌గా నా డ్యూటీ అయిపోయిందని 10కి నా రూమ్‌లోకొచ్చేసి నేను అలాగ సాధన అనమాట. 10 టు ఫస్ట్ 12 తర్వాత 10 టు 1 అలాగా ఇంకా ఆ టైంలో వచ్చే విపరీతమైన పోట్లు. కాళ్ళు విపరీతంగా చుట్టుకుపోయేవండి. అసలు ఎంత పోట్లొచ్చేవంటే టెస్టింగ్ అన్నమాట అనుకుంటాను. అలా అనుకునేదాన్ని. నేను ఏదైనా సరే నేను కళ్ళు తెరవను. నేను ఇలాగే ఉంటాను. నాకు అనుభవాలతో సంబంధం లేదు. అది కరెక్టా? రాంగా? అనేది లేదు. నాకు గురువు మీద నాకు విశ్వాసం ఉంది. ఆయన చెప్పారు అంటే ఇది కరెక్ట్. అంతే. అదే నా మైండ్‌లో రన్ అయ్యేదన్నమాట. కూర్చోలేకపోతే లేచి నుంచొని కళ్ళు మూసుకునే ఆ ధ్యానం కూడా నిలబడి చేసేదాన్ని. అంతలాగా ఆఖరికి సాధన చేయగా ఇప్పుడు రాత్రంతా కూర్చొని ఈజీగా, చాలా ఈజీగా అసలేదో ఒక గంట అలాగా కళ్ళు మూసుకొని పొద్దుట లేచినట్టుగా అలా కూర్చోగలుగుతున్నాను నిజంగా. అది మటుకు ఆ పత్రిజీ ఇచ్చినటువంటి ఏదైతే అన్నారో అది నా మైండ్‌లో అలాగ ఉండిపోయిందనమాటండి. అలా కొన్ని ఆయన ఇచ్చిన ఆ జ్ఞానం అనేది కొన్ని అలా నా మైండ్‌లో ఉండిపోయి నా చేత ఆ సాధన చేయించేవన్నమాటండి. అలాగే పత్రి సార్ దగ్గరికి రాకముందు నాకు ఆత్మ గురించి అసలేం తెలీదు. పూతిక పూజా విధానంలోనే అలాగా ఇంట్లో కూడా అలాగే ఉండటం తెలుసు కానీ, ఆత్మ అనే వర్డ్ విన్నాం అంతే గాని, ఆత్మ గురించి కొంచెం కూడా జ్ఞానం లేదండి. కానీ పత్రి సార్ దగ్గరికొచ్చాక ఆత్మ దానికి మనకి ఉన్న ఈ శరీరానికి, ఆత్మకి ఉన్న తేడాను తెలుసుకోవడం, ఆత్మ జ్ఞానాన్ని పొందటం, ఆ ఆత్మతో కనెక్ట్ అవ్వడం. ఇప్పుడు ఆ ఆత్మతో కనెక్టెడ్‌గా ఇన్నర్ గైడెన్స్ అనేది ప్రతి దానికి ఎంతలాగా అంటే ప్రతీదీ నేను చాలా స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకోగలను. దాని మీద కట్టుబడి ఉండగలననమాట. అంత స్ట్రాంగ్ ఇన్‌ట్యూషన్ అనమాట. ఎలాగా అంటే ఓన్లీ మెడిటేషన్ అండి. మెడిటేషన్ ద్వారానే నేను ఇవన్నీ సాధ్యం చేసుకున్నాననమాట. సో, ఇవన్నీ పత్రి సార్ ఇచ్చినటువంటి ఆయన చెప్పేవారు మనకెప్పుడూను. చక్కగా గంటలు గంటల ధ్యానం చేయండి. సూక్ష్మ శరీర యానం చేయండి. ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వండి. ఇవన్నీ నాకు నచ్చేవండి. ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వడం కూడా జరిగిందండి. ఏంజెల్‌ని కూడా చూడడం జరిగింది. ఒకసారి ఫిజికల్‌గా అంటే కల్లో కూడా కాదండి. చక్కగా ఒకరోజు రాత్రి పడుకొనుండగా అలాగా జస్ట్ సడెన్‌గా కళ్ళు తెరిచాను. తెరిచేసరికి పైన సీలింగ్‌లోంచి ఒక అందమైన ట్రాలీ అండి. అసల ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మర్చిపోలేమనమాట. అందులో ఒక బేబీ డాల్ లాగుంది. అసలా ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందనమాటండి. ఇలా నా మీద దాకా వచ్చి మరలా పైకెళ్ళిపోయిందనమాటండి. అలా చూస్తుండగానే పైకెళ్ళిపోయింది. సో, నేను స్టార్టింగ్‌లోనే అండి ఇది వచ్చిన ఒక 1 ½ ఇయర్ ఆ టైంలోనే నాకు ఏంజెల్ కనపడడం జరిగింది. సో, నాకెప్పుడు ఎక్స్‌పీరియన్స్‌లు అలా షేర్ చేసుకోవడం, నన్ను ధ్యానంలోకి తీసుకొచ్చిన ఆవిడతోటి ఎప్పుడు షేర్ చేసుకొని, నాకేదైనా అర్థం కాకపోతే అడగటం అలా చేసేదాన్ననమాట. అంటే పత్రిసారి వచ్చినప్పుడు కూడా చెప్పేదాన్ని. ఈ లోపల గ్యాప్‌లో ఆ అమ్మాయితోటి కూడా షేర్ చేసేదాన్ని. అప్పుడు ఆవిడ చెప్పిందనమాట. సాధారణంగా ఇవి ఏంజెల్స్ అయ్యుంటాయండి. మీరు ధ్యానంలో కూర్చొని మళ్ళీ అడగండి అదేంటో. అది ఓకే. మీకు అవసరము అనుకుంటే అది మీకు ఆన్సరొస్తది. లేకపోతే మీరు వదిలేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో, అప్పుడు నేను అలాగా ధ్యానంలో ఆ అమ్మాయిని వెళ్ళిన వెంటనే ధ్యానంలో కూర్చొని జస్ట్ ఇంకా అలా కూర్చున్నానో లేదో నాకు మాకు లోపల వాయిస్ వచ్చేస్తుందనమాట. ఆ క్వెషన్ వచ్చేస్తుంది. ఆన్సర్ వచ్చేస్తుంది. "నువ్వెప్పుడు ఆనందంగా ఉంటావు?" అనేది క్వెషన్. అంటే ఇష్టమైన వాళ్ళని చూస్తే మనకి మంచి ఆనందం వస్తది. ఆన్సర్ అది నాకసలు ప్రమేయం లేకుండా వచ్చేస్తుంది క్వెషన్, ఆన్సర్ అన్నీ కూడాను. అలాగా అయితే నీకిష్టమైన వాళ్ళెవరు? అలాగా అడుగుతున్నదనమాట లోపల.
అడుగుతుంటేనే ఈ లోపల నాకు పిక్చర్ కనపడిపోయిందనమాట అండి. మా నాన్నమ్మ గారు కనిపించారు. మా నాన్నమ్మ గారే ఏంజెల్ అయ్యానంటండి. ఆవిడ ఆవిడే చెప్తున్నారనమాట. ఏంజెల్‌గా నేను మెడిటేషన్‌లోకి తీసుకురావడం, నిన్నిలాగా డెవలప్ అయ్యేలాగా నేనే చేస్తున్నాను. ఆ రోజు నీకు కనపడింది నేనే అని చెప్పేసి ఆవిడ వాయిస్ ఇవ్వడం, ఈ లోపల మా హస్బెండ్ రావడం, గట్టిగా సుమ అని పిలిచేసరికి అందులోంచి బయటకొచ్చేసాననమాట. సో, అప్పటినుంచి ఎన్నో సార్లు తెలియక ముందు ఏంజెల్స్ గురించి ఏం తెలీదు. అప్పుడు చూసాను. ఇప్పుడు అన్ని ఏంజెల్స్ గురించి ఇంతలా తెలుసుకున్నా, నాకు మళ్ళీ రావట్లేదని ఫీలింగ్ ఉంటదనమాట. మళ్ళీ అదేమైందంటే ఇక్కడికి పేరవరం పిరమిడ్ అప్పటికి ఇంకా కన్‌స్ట్రక్షన్ అవుతూ ఉంది. ఎక్కువ పౌర్ణమికి ప్రతిదానికి వెళ్ళేదాన్ని. ఇంకా మనకేంటంటే అంత ఎక్స్‌పీరియన్స్ వచ్చినా ఇంకా అది నిజమా? కాదా? అని ఎక్కడో డౌట్ ఉంటుంది కదండీ! ఆ డౌట్ ఎక్కడో ఉందన్నమాట. అయితే పేరవరం పిరమిడ్‌కెళ్తే ఎన్నో సార్లెళ్ళాను. కానీ ఎప్పుడు అక్కడ పుస్తకాలు పెట్టడం చూడలేదండి సేల్‌కి. ఆ రోజు చెట్టు కిందన పుస్తకాలు పెట్టి సేల్‌కి పెట్టారన్నమాట. నేను క్యాజువల్‌గా ఎళ్ళేసరికి పైన బుక్ ఉందన్నమాట. ఏంజెల్ బుక్. ఏంజెల్ నేనెలా చూసానో అదే పిక్ అనమాట అండి. ఆ ఏంజెల్ బుక్ మీద ఉండేసరికి ఇంకా నేను షాక్ అనమాట. ఓహో! అంటే యూనివర్స్ ఎప్పుడు మనకి అందిస్తూ ఉంటదండి. మనకెక్కడైనా డౌట్స్ ఉంటే అవి. అలాగా అది క్లియర్ చేయబడిందండి. ఇదంతా కూడా ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడు అదే చెప్పేవారు. ఈ ఫిజికల్ లైఫ్‌లో ఇవన్నీ మామూలే. ఇంకా స్పిరిచువాలిటీలో నువ్వు ధ్యానం చెయ్యాలి. అనుభవాలు ఎవరైనా షేర్ చేస్తే ఆయన విపరీతమైన ఆనందం పొందేవారండి. మనకి ఇలాగా జరిగిందని చెప్తే మనకి ఈ ఎక్స్‌పీరియన్స్‌ల గురించి మనం చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఆయన ఎక్స్‌పీరియన్స్‌లే ఎక్కువ అడిగేవారనమాటండి. అలాగే నాకు ఆ బ్యాక్ పెయిన్ ఎందుకొచ్చిందో తెలుసుకున్నాను. అది నేను చేసిన కర్మ కాదు. మా ఫాదర్‌ది నేను తీసుకున్న కర్మ అనమాట. అది కూడా ఆయనకి షేర్ చేశాననమాట. చేసినప్పుడు కూడా చెప్పారనమాట. చాలా చక్కగా అండి. అసలు ఏ గురువులు అంతలా మనతో మాట్లాడతారండి. మనకి అంత అవకాశాన్ని మనకివ్వరు కదండీ. మనకి ఉన్న డౌట్స్‌ని షేర్ చేసుకోవటం, అవన్నీ క్లియర్ చేయటం, ఇవంతా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించేది. చక్కగా ఆ రోజు నాకు అవకాశం ఇచ్చారండి. నేను అన్నీ షేర్ చేసుకుంటే అప్పుడు చెప్పారు. అలాగా తీసుకున్న కర్మల వలన ఎవరికీ ఉపయోగం ఉండదమ్మా. మీరు సఫర్ అవుతారు. అలా అని వాళ్ళకి కర్మ తగ్గదు. ఇద్దరూ సఫర్ అవుతారు. అందుకనే దాని నుండి నేర్చుకోవాలి. అలాగా అప్పుడు ఆ సార్ ఇచ్చినటువంటి దాని నుండి నేను ఎంతో నేర్చుకున్నానండి. ఆయన ఇచ్చిన ఆ నాలెడ్జ్ ఆ రోజు. నేను అప్ చాలా సెన్సిటివ్ అన్నమాట. ఎవరైనా ఎదురుకుండా కష్టపడుతుంటే అయి చూసి నేను ఇదైపోయేదాన్నండి. బాధపడిపోయేదాన్ని. అలా తెచ్చుకున్నదే బ్యాక్ పెయిన్ అనమాటండి. అదెప్పుడు తెలుసుకున్నానో నేను అప్పటినుంచి కూడా నేనెవ్వరితోని ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యానంటే అది పిల్లల దగ్గరైనా సరే, ఇంకోళ్ళ రిలేషన్ అయినా సరే, నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసేదండి. బ్యాక్ పెయిన్ వచ్చి మళ్ళీ నేను రియలైజ్ అయ్యి, ఓహో! నా కూతురుతో ఎక్కువ అటాచ్‌మెంట్‌లో ఉన్నాను అని తెలుసుకున్న వెంటనే రిలీఫ్ వచ్చేదండి మళ్ళీను. అంటే ఫిజికల్‌గా స్ట్రెయిన్ అయితే మనకొస్తది బ్యాక్ పెయిన్. అది వేరే. ఏమి కాకపోయినా ఒక్కోసారి అలా వచ్చేస్తదనమాటండి. అలా వస్తే నేనేదో చేశాను. అంటే అనుభవమే జ్ఞానం అని చెప్పేవారు కదండీ పత్రి సారు. అది నా జీవితంలో ప్రతి అనుభవం ద్వారా నేనెంతో జ్ఞానం నేర్చుకున్నాననమాటండి. అది అలాగా అటాచ్‌మెంట్ టు డిటాచ్‌మెంట్ ఎలా ఉండాలో నాకు అలాగా పత్రి సార్ నేర్పేలా చేశారండి. అటాచ్‌మెంట్‌లోనే ఉండాలి. కానీ ఆ డిటాచ్‌మెంట్ అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండటం అనేది కూడా నాకు పత్రి సార్ వల్లనే తెలిసిందండి. మనకి అలాగే గురువుల గురించి నేను చాలా అసలు ఈ రోజుల్లో అండి గురువనేవారు చెప్పడం గాని మనల్ని కలవాలంటే వాళ్ళని కలవాలంటే మనం ఎంతో ఎంతో కొంత పే చేస్తే గాని బయట గురువులు ఎవరు కూడా మనకి అందుబాటులో ఉండరండి. ఉన్నా కూడా అంత పే చేసినా కూడా ఏదో ఒకసారి మనం మన నమస్కారాలను తెలియజేయటం, పాదాభివందనాలు తెలియజేయటం తప్పించి అంతకు మించి మనతో ఇలాగా మన కుటుంబ సభ్యుల్లాగా మాట్లాడడం గాని, మనకి ఇంత ఆప్యాయతను పంచేటటువంటి వాళ్ళు నిజంగా దొరకడం అనేది చాలా అదృష్టం అండి నాకైతే. నేనంతలాగా ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడు అవకాశం ఉన్నా సరే ఇంట్లో అంటే ఎక్కువ రాజమండ్రి వచ్చినప్పుడల్లా ఆయన అన్ని పనులు చేసుకొని, రాత్రయ్యేసరికి మాకు కొంత టైం ఇచ్చేవారనమాట మాట్లాడడానికి. కానీ ఇంట్లో అప్పటికి నేనొక్కదాన్నే ఎప్పుడూనండి. వాళ్ళతోటి ఆ టైంకెళ్ళాలంటే భయం. అడగటానికి కూడా భయం.
అయినా సరే అండి అప్పట్లో ఇంకా భయంగానే ఉండేదాన్ని నేను. ఆ భయంతోటి అలాగే ఏదైనా సరే తిడితే తిడతారులే ఏదైతే అది ముందే ఎళ్ళొచ్చేయాలి సార్ దగ్గరికి. ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి అలాగే వెళ్ళేవాళ్ళం. నిజంగా అలా వెళ్ళాం గాబట్టే ఈరోజు మీతో ఈ మాత్రం మేము షేర్ చేసుకోవడానికి మాకు కొంత ఆయనతోటి ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లు మిగిలున్నాయన్నమాటండి. ఆ రోజు నేను చేసిన డేరింగ్ వల్లననుకుంటాను నేను. మిగిలిన వాటిలో ఎలా ఉన్నా సరే పత్రి సార్ వస్తున్నారు తెలిసుంటే ఒక 2, 3 రోజులు ముందు నుంచి ఎక్కడికి ఎళ్ళకండా అంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా! గమ్మున రోజు తిరుగుతున్నాడని అంటారేమో అనే భయంతో అసలు అంతలాగా జాగ్రత్తగా ఉండి, ఆ రోజు ఇంక వెళ్తానని ఇంకా ఏదో రకంగా ఇంకా వాళ్ళు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సరే ఎళ్ళిపోయేదాన్నండి. అలాగే ఎళ్ళి ఆయన ఒక్కోసారి చెప్పేవారు. ఒకసారి స్టార్టింగ్‌లో ఎప్పుడో అన్నారనమాట. ఫస్ట్‌లో పత్రి సారు ధ్యాన ప్రచారం మొదలెట్టిన స్టార్టింగ్ డేస్‌లో నేను ఒక్కరికి ధ్యానం నేర్చుకుంటారన్నా సరే, సైకిల్ మీద ఎన్నో కిలోమీటర్లో నేను తొక్కుకుంటూ వెళ్ళి, వాళ్ళకి ధ్యానాన్ని నేర్పి వచ్చేవాడినని చెప్పేసి చెప్పేవారండి. అది నా మైండ్‌లో అయితే ఎంతలాగా ఉండిపోయిందంటే అంతలాగా ఉండిపోయిందనమాటండి. నేను ఏమైందంటే 2020లో నేను మెడిటేషన్ గ్రూప్ స్టార్ట్ చేశానండి. అంటే జూమ్‌లో కొంచెం ధ్యానం చేయించటం అనేది మొదలుపెట్టాననమాట. ఆ టైంలో కరోనా టైంలో చాలా బాగా వచ్చేవారు. ఎందుకంటే అప్పుడు టైం అందరికి ఎక్కువుండేది. ప్లస్ భయం. భయం కదండీ! ఏమైపోతామన్న భయంతోటి ధ్యానానికి కనెక్ట్ అయ్యి చక్కగా చేసేవారు. మళ్ళీ కరోనా గ్యాప్ వచ్చి సెకండ్ వేవ్‌కి మధ్య అలా గ్యాప్ వచ్చిన తర్వాత తగ్గిపోయేవారనమాట. సరే ఈళ్ళ చేత ధ్యానం చేయించాలా లేదా అన్నట్టుగా నాకుండేది. ఉంటే అంటే అప్పుడు అందరూ వచ్చేవారు కాదు ఫస్ట్‌లో వచ్చినంతగా. తగ్గిపోయేసరికి మళ్ళీ అనిపించేది. ఏంటి పత్రి సార్ ఒక్కళ్ళకి నేర్పించడానికేనా ఆయన అంతలాగా సైకిల్ తొక్కుని వెళ్ళేవారు అని చెప్పేవారు. మనం ఇంట్లో కూర్చొని మనం చేయడానికి ఏంటి జూము ఎవరొస్తే ఆళ్ళొస్తారు. ఒకళ్ళొచ్చినా, ఇద్దరొచ్చినా, 10 మందొచ్చినా నా డ్యూటీ కదా! నేను చెయ్యాలి కదా! అని ఆయన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి మోటివేషన్ తెచ్చుకొని నేను మళ్ళీ ధ్యానం చేయించేదాన్నండి. అంతలాగా ఆ గురువుని చక్కగా నాకు చాలా అనిపించేదనమాట. ఒక్కోసారయితే తర్వాత అండి నువ్వేదో వాళ్ళని ఉద్ధరించేస్తున్నావని అనుకుంటున్నావేమో, ఏమి కాదు. నిన్ను నువ్వు పె ఎ తెచ్చేది నువ్వు నీకు నువ్వు ఎదగడానికి నువ్వు చేయిస్తున్నావు అంతే తప్పించి వాళ్ళని నువ్వేం ఉద్ధరించట్లేదు అని నా ఇన్నర్ వాయిస్ కూడా వచ్చిందండి. అంత క్లియర్‌గా అన్నమాట. అంటే అంతలాగా ఇప్పుడు నాకు యాక్టివేట్ అయిపోయింది ఇన్నర్ వాయిస్. మంచిగా అయితే మంచిగా ఉంటదండి. లేకపోతే నేనేదైనా కొంచెం తేడా అనిపిస్తే చెడమడ తిట్టేస్తదండి లోపల నుంచి. నీకెక్కువైంది కొంచెం అని జెప్పేసి. అంతలాగా కనెక్ట్ అయిపోయాననమాటండి. అలాగే 2020లో నేను కాంతి ధ్యానాలకి కనెక్ట్ అయ్యాననమాటండి. దుగ్గిరాల శ్రీలక్ష్మి మేడం అని వైజాగ్‌లో ఉంటారు. ఆవిడ కాంతి ధ్యానాలు చేయిస్తారు. అది నేను ఏమైందంటే 2020లో కరోనా మనకి లాక్‌డౌన్ వచ్చే ముందు ఇంకా నాలో విపరీతమైన తపననమాటండి. భౌతికంగా నేను చేసేదంతా అయిపోయింది. ఇంకా ఏదో ఉంది. ఇంత మెడిటేషన్ చేసినా నాకింకా సడెన్‌గా మొదలైందనమాటండి. సడెన్‌గా ఇంకా తెలియని వెలితనమాటండి. ఆ టైంలో నేను యూట్యూబ్‌లో అప్పుడు మన ఎవరు బాలకృష్ణ సారు, మన పూర్ణాత్మ శ్రీధర్ గారు ఇవన్నీ మనకి బోలెడు ధ్యానాలు చేయించేవారండి. అప్పుడు అందులో ఒక దాంట్లో కనెక్ట్ అయ్యి నేను ధ్యానం చేద్దామని అందులో పేరిస్తే, వాళ్ళు ఫోను చేసి నాకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారండి. మిమ్మల్ని మాస్టర్స్ అవి రాయమని చెప్తున్నారు ప్రతిరోజు ఇన్ని సార్లు అని చెప్పేసి. అందులో ఏంటంటే, నువ్వు తెలుసుకున్న సత్యాన్ని ధైర్యంగా చెప్తాను. నీకు వచ్చిన సత్యం ఏదైతే నువ్వు గ్రహిస్తావో, ఆ సత్యాన్ని నలుగురికి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అన్న మీనింగొచ్చేలాగా వాళ్ళు చెప్పారనమాటండి. ఏంటి ఇలాగిచ్చారు నాకు అలా అనుకున్నాననమాట. కానీ అలా రాసానండి. అలా రాసిన తర్వాత ఇలాగా ఈ దుగ్గిరాల శ్రీలక్ష్మి మేడంది నేను చూసాననమాటండి యూట్యూబ్‌లో ఒక వీడియో. ఏదో చాలా బాగా అనిపించి సేవ్ చేసుకొని రాత్రి కూర్చొని చేసేసరికి ఇంకా ఏంటి నా యొక్క పుట్టింటికెళ్తే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతామండి. అలాంటి ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఇంకా ఆనంద బాష్పాలొచ్చేస్తున్నాయి. అదేంటంటే నక్షత్ర లోకాలకే కనెక్షన్ అన్నమాటండి. కనెక్షన్ ఇస్తూ ధ్యానం చేయించారు మేడం అందులో. అది ఏంటంటే ఇంక నా పుట్టినిల్లన్నమాట అది.
అంటే ఆ నక్షత్ర లోకాల నుంచి వచ్చాను అని చెప్పేసి నాకు నేను రియలైజ్ అవ్వడం, ఆ తర్వాత మేడంతో కనెక్ట్ అయ్యి ధ్యానం చేయటం, భూమికి కనెక్టెడ్‌గా భూమి అసెన్షన్‌లోకి రావడానికి నేను వర్క్ చేయడానికి పుట్టాను అని నాకు నేను తెలుసుకోవడం, ఇవన్నీ కూడా పత్రి సార్‌కి చెప్పాననమాటండి. షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత అదే లాస్ట్ అండి ఆయనతో నేను కలవడం. అప్పుడు షేర్ చేసుకున్నప్పుడు ఆయన నిజంగా నాకు ఏంటంటే మర్చిపోలేనిది థాంక్స్ చెప్పారండి. థాంక్స్ చెప్పారు. ఆయన మెచ్చుకోవడం గూడా కాదు. థాంక్స్ చెప్పారు. ఎందుకంటే భూమాతకి నేను సేవ చేయటానికొచ్చాను. ఆయనకి అది విపరీతంగా నచ్చేసిందనమాటండి. ఆయన గోలే అది కదండీ! భూమాతని సర్వ్ చేయటమే కదా! భూమాతని ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అహింస, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు ఇవన్నీ దేనికండి? ఆ భూమిని ఉద్ధరించడానికే కదా! భూమి మీద ఉన్న ఎనర్జీస్‌ని మార్చటానికే ఆయన బీజం వేశారు. ఆ బీజానికి తగ్గట్టుగా ఆయన వర్క్ చేసుకుంటూ చాలా చక్కగా ఆయన యొక్క విజన్ అంతా కూడా ఫుల్‌ఫిల్ చేసుకొని, మనందరికీ మార్గదర్శకంగా ఆయన అన్నీ చూపించి వెళ్లారండి. శాకాహార జగత్ అంటే ఇప్పుడు శాకాహార జగత్ అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి వాళ్ళకి అర్థమైపోయింది. ఎంతవరకు శాకాహారంలోకెళ్ళాలో చాలా వరకు అయిపోయిందండి. ఆ విజన్ అంతా అయిపోయింది. ఇంకా పిరమిడ్ జగత్ అంటారు ఇంకసలు చెప్పక్కర్లేదు. ఏ మారుమూలకెళ్ళినా సరే పిరమిడ్‌లు చూడడం. అలాగే అక్కడ పిరమిడ్‌లో ఉండేవాళ్ళు అంత డెడికేటెడ్‌గా పత్రి సార్ నాకిది ఇలా చెప్పారు. నన్నిలా చేయమన్నారు అని ఆయన ఉన్నా లేకపోయినా అంతలాగా వాళ్ళు ఆ డెడికేషన్ తోటి పత్రిజీ ఇచ్చిన సందేశాన్ని ఫాలో అవుతూ చాలా చక్కగా అండి అందరూ కూడా పిరమిడ్ జగత్తుని పత్రి సార్ చెప్పేవారు. అసలు ఫ్యూచర్‌లో అన్నీ కూడా టెంపుల్స్ ఏమి ఉండవు. అన్నీ పిరమిడ్సే. అన్నీ శక్తి క్షేత్రాలే. అంటే అక్కడే మనం ఇదివరకు దేవాలయానికి ఎందుకెళ్ళేవాళ్ళం అక్కడ ఒక ఎనర్జీ చేంజ్ గురించి మనం వెళ్ళేవాళ్ళం. సో, ఇప్పుడు ఇంకా అసలు ఆ టెంపుల్స్ ఏమి ఉండవండి ఫ్యూచర్‌లో. అన్ని పిరమిడ్‌లే అని చెప్పేసి అన్నారు. నిజంగా ఆ పిరమిడ్‌లు ఎంత అద్భుతంగా వచ్చినాయంటే మరి ఆయన దగ్గర ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఉండేది కాదండి నాకు తెలుసు. ఎన్నో సార్లు చూసాను. అసలు ఆయన ఎలా వస్తున్నారో, ఎలా వెళ్తున్నారో ఏమీ తెలీదు. ప్లస్ ఒక్క రూపాయి కూడా లేకుండా కోట్లు, కోట్లు పెట్టి ఇంత పెద్ద పెద్ద పిరమిడ్‌లు నిజంగా కట్టడం అంటే మానవ మాత్రులకి అయ్యేది కాదండి. ఆయన దైవాంశ సంభూతుడు, కారణ జన్ముడు కాబట్టే అవన్నీ జరిగినియనమాట. ఆయనతో మనం ఇలాగా స్పెండ్ చేయగలిగేటటువంటి అవకాశం మనకి రావడం నిజంగా మన అదృష్టం అని నేను భావిస్తానండి. అలాగే ఇంకా ఆయన చెప్పేవారు. ఈసారి ఎక్కువ ఉగాదికి ఇక్కడ జరుగుతూ ఉండేవండి రాజమండ్రి పేరవరంలో. ఉగాది సంబరాలకి ప్రతిసారి వచ్చేవారు సారు. అప్పుడు ఒకసారి షేర్ చేసుకున్నారాయన. ఏంటంటే ఒకసారి ధ్యాన మహాచక్ర ఇయర్ అయిందనుకోండి. పడతాలు అయిన తర్వాత నెక్స్ట్ ధ్యాన మహాచక్ర ఎలా జరగాలి అనేది ఆయన విజువలైజ్ చేసుకొని ఒక విజన్‌ని హోల్డ్ చేసేవారటండి. అది ఎంతమంది రావాలి? ఎంతమంది ధ్యానం నేర్చుకోవాలి? ఎలా జరుగుతుంది? అదంతా కూడా ఆయన ఒక విజువలైజేషన్ చేసి దాన్ని మేనిఫెస్ట్ చేసేవారనమాటండి. అది ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ అది చెప్పారో, నాకు చాలా అద్భుతంగా అనిపించేదనమాట. అనుకోకుండా నేను కూడా అదే అలాగే చేస్తాననమాట నేను. ఆ జ్ఞానం నాకెలా అందియబడిందో నాకు తెలీదు గానీ, పత్రిసారి అలా చెప్పిన తర్వాత ఇంకా అద్భుతంగా అనిపించి, నేను కూడా నా జీవితంలో అది అప్లై చేసుకుంటానండి. మనకి ఏది కావాలన్నా అంటే నేనేం చేస్తానంటే ఫిఫ్త్ డైమెన్షన్‌లోకెళ్ళి ఈ భూమానవులు భూమి మీద ఉన్నటువంటి సమస్త జంతుజాలము కూడా హయ్యర్ డైమెన్షన్స్‌లోకెళ్ళి భూమంతా అద్భుతంగా వెలిగిపోతున్నట్టుగా ఆ యొక్క విజన్‌ని హోల్డ్ చేస్తాననమాటండి. ఎందుకంటే ఆ భూమాతే కదండీ! ఇప్పుడు అసెండ్ అవ్వాలంటే భూమాత, మనము వేరు వేరు కాదు కదా! భూమాత చైతన్యమే మనము. మన చైతన్యమే భూమాత. మనలో ఏదొచ్చిందో మార్పు అది భూమాతలోనే వస్తుంది. అంటే భూమాత అంటే ఒక్క పర్సన్ కాదండి. మనందరి చైతన్యం కలిపే భూమాత. సో, ఈ భూమి అసెన్షన్‌లోకి రావడానికే ఆయన సంకల్పం. అది అసలైన సంకల్పం అది. దానికి బీజం ముందు మనలందరినీ ధ్యానంలోకి తీసుకురావడం. దాని ద్వారా అసెన్షన్ అనేటువంటి ఒక వర్డ్‌ని కూడా మనకి సుపరిచితం చేశారంటే చూడండి. మనం చిన్నప్పుడు మనకి ఏటో ముక్తి, మోక్షం ఏదేదో చెప్పేవారు. ఆ ముక్తి, మోక్షం అంటే మనకేమో అందుబాటులో ఉండేది కదా! అదెవరో పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద అదేంటి అడవుల్లో తపస్సు చేసేవాళ్ళు వాళ్ళకి మాత్రమే సాధ్యము
అని అనుకునే స్థితిలో ఉండేవాళ్ళం. అంటే ఎందుకంటే ఎన్నో కథలు, భక్తి కథలు అలా చదివేవాళ్ళం. ఎంతోమంది వాళ్ళ భక్తి ద్వారానో, లేపోతే కీర్తనల ద్వారానో అలాగా ఆ భగవంతుడిలో ఐక్యమయ్యారు అని అలాంటియి చదివేవాళ్ళం. ఆహా! ఈ ముక్తి, మోక్షం అనేది మనకు అందుబాటులో లేదనమాట. అలా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఈ పిరమిడ్‌లోకొచ్చి, ఈ స్పిరిచువాలిటీలోకొచ్చాక మన యొక్క పిఎస్ఎస్ఎంలో అందులో ఆ అసెన్షన్ గురించి, ఆ న్యూ ఎనర్జీ గురించి ప్రతిసారి పదే పదే చెప్పేవారు కదండీ! న్యూ ఎనర్జీ చదవండి, అసెన్షన్ వైపు వెళ్ళండి, ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళాలి అలా చెప్తూ ఉండేవారు. సో, యెస్ మేడం. ఇప్పుడు యాహ్! కదండీ! యాహ్! అవునండి. టైమ్ అది అయింది. టైం అయిపోయిందండి? యెస్. ఆహా! ఓకే. ఓకే అండి. ఆహా! సరే అండి. అలాగా ఆయన ఇచ్చినటువంటి ఆయన గైడెన్స్ ప్రకారం నేను ముందుకెళ్తూ చాలా అద్భుతంగా నా లైఫ్‌ని లీడ్ చేస్తున్నానంటే దానికి కారణం పత్రిజీ అండి. నాకు రీబర్త్‌నిచ్చి ఫిజికల్‌గానే కాదండి. స స్పిరిచ్యువల్‌గా కూడా నాకు చాలా ఉన్నతంగా ఎదిగేలా చేశారు. అది ఇంత అంతా కాదు. సో, ద కంప్లీట్ ద కంప్లీట్ మ్యాన్ అయినటువంటి పత్రి సార్‌కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆత్మ ప్రణామాల్ని శతకోటి ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నాను ఆయనకి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు మీ యొక్క శక్తి ఛానల్ వాళ్ళకి, స్త్రీ శక్తి ఛానల్‌కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మేడం మీకు కూడా. సో, అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థాంక్ యూ సో మచ్. సో, మీరు కూడా అంతే అద్భుతంగా చెప్పారు. ఏమంటారు ఆ అనుభవాల్ని. యెస్. ఏదైతే మనలో ఉందో దాన్ని ఓవర్‌కమ్ చేయడమే కదా ఈ ధ్యానం. సో, ధ్యానం ఎలా మనకు ఉపయోగపడుతుంది. అండ్ పత్రి సార్ ప్రతి ఒక్కరిని ఎలా దగ్గర తీసుకొని ప్రతీదీ మనకొచ్చిన సమస్యకు కానీ, ఏ క్వెషన్ వచ్చినా కూడా మనకు ఆన్సర్ ఇవ్వడం కానీ ఆయన అంత ఓపికగా. సో, అవునండి. యాహ్! థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో, మరి త్వరలో మనం మూవీ రూపంలో 'పత్రి' గారిని చూడబోతున్నాం. మరెలా అవును. ఉంటుందనుకుంటున్నారు ఈ మూవీ? ఐ మీన్ రావాలి. అందరికి చేరువవ్వాలి అని కదా మన మూవీ ప్రయత్నం. మరి మీ మాటల్లో ఏంటి మూవీ అంటే? ఇప్పుడు 'పత్రి' గారి మూవీ రావడం ఎంతవరకు ఆవశ్యకత ఉంది? చాలా ఉంది కదండీ! ఇంకా హ్మ్. చాలా ఉంది. ఇంకా చాలా చాలా ఉంది. ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటూనే ఉంటారు. తెలుసుకున్న హ్మ్. వాళ్ళు ఎలా ఉన్నారు, తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, చాలా అవసరం. ఇప్పుడు అందులోనూ మీడియా ద్వారా చాలా తొందరగా ఎదగడానికి వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు అంటే టెక్నాలజీ మారిన కొలది మనం కూడా మనం ప్రమోట్ చేసే ఇది కూడా మారాలి. సో, ఇప్పుడు అందరికి అందుబాటులో ఉన్నది మీడియా కాబట్టి, ఆ మీడియా ద్వారా పత్రిజీని అందరిలోకి, జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది ఇంకా అవసరం అండి అది. హ్మ్. పత్రిజీ ఆశయాలు, ఆయన ఇచ్చినటువంటి అన్నీ కూడా అందరిలోకి వెళ్ళటానికి చాలా ఈజీగా అది అందరిని క్యాచ్ చేస్తది. అంటే ఇప్పుడున్న మీరు చాలా చూసేసారు కదండీ మేడం. సార్‌ని దగ్గరగా ఉండి చూసారు. సార్‌తో మాట్లాడారు. సార్ ఎలా ఉంటారో మీకి ఐడియా ఉంది ప్రతిదీ. మరి యాహ్! మూవీ ద్వారా ఇంకా మీరేం చూడాలనుకుంటున్నారు 'పత్రి' గారిని? అంటే అని నేనని అన్నట్లేదు. హ్మ్. ఇంకా చాలా మందున్నారు కదండీ! మనం ఒక్కటి రుచి చూసేసి చాలంటే కాదు కదా! ఆహ్, మ హ్మ్. ఆ ఫుడ్ యొక్క అద్భుతాన్ని అందరూ టేస్ట్ చేయాలి. అది నేను చెప్పేది. నా గురించని నేననట్లేదు. ఇంకా అందరికి వెళ్ళాలి అని నేను ఫీలవుతున్నాను. ఇది మ కొంతమందికే కాదు కదండీ! అందరిలోకి ఎళ్ళాలి. ప్రతిసారి అలా రోజు రోజుకి వటవృక్షంలా ఎలా మారారో, ఈ హ్మ్. వటవృక్షం ఇప్పటికే అన్ని కంట్రీస్‌కి వెళ్ళింది. హ్మ్. ఇంకా అవేకెన్ అవ్వాలి. ఇంకా భూమి మీద ఎనర్జీస్ మారాలి అంటే అద్భుతంగాను ఇంకా అవసరం ఉంది. సో, దానికి మనకి పత్రి సార్ యొక్క మూవీ ద్వారా ఇంకా జనాల్లోకెళ్ళడానికి అవకాశం ఎక్కువుంటుంది. ఎన్‌లైటన్‌మెంట్ అవ్వటానికి. వాళ్ళు కూడా అందరూ అంటే ఫిజికల్‌గా ఇప్పుడు షిరిడి సాయిబాబే ఉన్నారు. ఆయన బతికున్నప్పుడు కొంతమంది అయ్యారు. కానీ ఆయన వెళ్ళిపోయి బాడీ వెకేట్ చేసిన తర్వాత ఎంతలా పెరిగిందండి. అలాగా యాహ్! అలాంటి ఉన్నత పురుషులకండి ఎప్పుడైనా అంతే. ప్రతిసారి ఇప్పుడు చూడండి ఇది ఒక ఇది ఏంటి చిన్న చిన్న చెట్లే మనం ఉన్నది. చిన్న చిన్న పూల చెట్లు లాంటియి. కానీ రేపొద్దుట ఇంకా వటవృక్షాలయిపోతాయండి.
ఎందుకంటే Yes. వాళ్ళు ఉన్నత లోకాల్లో ఉన్నప్పుడు ఇంకా మనల్ని వివేకం చేయటానికి వాళ్ళకి ఇంకా పవర్స్ ఎక్కువ ఉంటాయండి. భూమి మీద ఉన్నప్పుడు కొంత ఈ మాయపొర అనేది వాళ్ళని కొంతవరకు తగ్గించేస్తది. ఎప్పుడైతే బాడీ వెకేట్ చేసేసి మనకి సూక్ష్మ లోకాలకు వెళ్ళిపోతారో అప్పుడు ఇంకా వాళ్ళ ఎనర్జీస్ స్ప్రెడ్ అవుతాయండి. సో, ఇంకా ఎదగడానికి ఇంకా జనాలు అవేకెన్ అవ్వడానికి ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే మన వంతు ప్రయత్నం మనం చేస్తుంటే ఆయన ఇవ్వవలసినవి ఆయన ఇస్తారనమాట. ఇప్పుడు మీకు యాహ్! ఈ ఐడియా వచ్చిందంటే మీది కాదు. అది ఆయన చేయించుకుంటున్నారు. అంతే. హ్మ్. నేనైతే హ్మ్. అలా అనుకుంటాను. ఏది కూడా హ్మ్. మనం ఇదివరకు తెలుసు చిన్నప్పుడు వినేవాళ్ళం శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. అవును. ఏ చిన్న పనైనా సరే శివుడిది ఇది లేకుండా అవ్వదు. ఇప్పుడు మరి హ్మ్. ఇది పట్టీజీది ఇంతలా చేస్తున్నారంటే ఆయన సంకల్పం లేకుండా మీరు ఇలా చేయరు కదా! అది హ్మ్. నేననేది. సో, ఆయన ఓకే. సంకల్పంలో భాగంగానే ఇది ఫస్ట్ ఒక స్టెప్. తర్వాత మూవీ. యెస్. అది జనాల్లోకి తీసుకెళ్ళడం. మీడియా అనేది ఇప్పుడు చాలా ప్రతి వాళ్ళు చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఆఖరికి పడుకొని మంచం మీద ఉన్నవాళ్ళు కూడా మీడియాని యూజ్ చేస్తున్నారు. సో, యెస్. వాళ్ళకి కూడా ఏమో ఎవరు అవేకెన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారో, వాళ్ళకి అందితే వాళ్ళు అవేకెన్ అయిపోవచ్చు కదండీ! అది ఆ అవును. మూవీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంచి యాహ్! డెసిషన్ అండి అది. థాంక్ చాలా యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ. చాలా చెప్పారు. యెస్. ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడానికి కూడా. మరి మూవీ డైరెక్టర్‌తో మాట్లాడదామా ఇప్పుడు? వెంకట్ గారు గూడా ఉన్నారు మన మధ్యలో. ఓకే. తప్పకుండా అండి. యాహ్! నమస్తే సార్. మేడం. నమస్తే అండి. విజయదుర్గ గారికి కూడా నమస్కారం. ఎప్పుడు ప్రత్యక్షంగా మిమ్మల్ని కలవలేదు మేడం. అంటే పరిచయం లేదు. నన్ను నేను పరిచయం చేసుకుంటాను. సో, నా పేరు వెంకట్ మేడం. సో, నేను 2009 నుంచి పిరమిడ్స్ ఫీచర్ మీ సొసైటీలో వీడియో ఉన్నాను. వస్తుందండి? వీడియో ఆన్ చేసుందా? నాది వీడియో ఆ! ఆన్ చేసింది చేసుందండి. మేడం. ఓకే. 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 సో, ఓకే. విజిబుల్ గానే ఉంది. యెస్. ఓకే. ఓకే. ఇప్పుడు చూస్తున్నా. ఓకే. ఆ! నేను 2009 నుంచి ధ్యానం చేస్తున్నాను మేడం. ఓకే. సో, ఓకే. ఇది మీరు 2019లో పట్టాలో పెట్టినట్టున్నారు గదా! స్టాల్ పెట్టారు గదా! అవునండి మూవీకి. పెట్టాను. ఆ! అప్పుడు కలిసాను మిమ్మల్ని. కలిసారా? గుర్తుపెట్టారో లేదో. ఓకే. ఓకే. బిందు గారితో వచ్చాను నేను. బిందు మేడం తోటొచ్చాను. అప్పుడు చెప్పినట్టు గుర్తు మీరు ఇలాగా ఫిల్ము చేస్తున్నాననేది. అవునండి. అవును. ఆ! నాకు గుర్తొచ్చింది. ప్రెజెంట్ గుర్తు రావట్లేదండి. బట్ కలిసే ఉంటాం. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి కలిసే ఉంటాం. సో, అది ఓకే. మేడం. అప్పుడు మొదలుపెట్టింది మనం చాలా వరకు అంతా అయిపోయింది. సో, మనం దీన్ని ఓకే. సినిమాలాగా చేసి ఒక 100 థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నాం. ఓహ్! సో, చాలా గ్రేట్. ఈ క్లాప్స్. యెస్. ఈ వార్త మీ దాకా వచ్చిందో లేదో తెలీదు. సో, మనం ఆ! పత్రి మేడం బర్త్‌డే రోజు ఆగస్ట్ 31 తేదీన తెలంగాణ, ఓకే. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్నీ కలిపి ఒక 100 థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నాం మేడం మనం. అది. ఓకే. ఓకే అండి. సో, చాలా అద్భుతం. ఆహ్, యెస్ మేడం. సో, అప్పటిదాకా మనకు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్‌లు మనకు సహకరించారు. నేను రాజమండ్రికి గూడా వచ్చాను యాక్చువల్లీ. 3 రోజులున్నా ఆ! రాజమండ్రిలో. ఆహా! ఓకే సో, అండి. అక్కడ అందరిని మాక్సిమం కొంతమందిని కలిసాను. మరి మిమ్మల్ని, విజయదుర్గ గారిని ఎలా మిస్ అయ్యానో నాకు తెలీదు. మీరు సో, శైలజ మేడం ద్వారా వచ్చారా? ఎలా వచ్చారండి? ఇక్కడ నేను ఎవరిని కలవలేదు. మూర్తి గారి పిరమిడ్ హౌస్‌కొచ్చానండి. అవును. ఆ! తర్వాత అవును. శైలజ గారు ఆ రోజు కలవలేదు నన్ను. సో, వేరే ఓకే. కొంతమంది మాస్టర్స్‌ని కలిసేసి నేను వెళ్ళిపోయాను. ఆహా! ఓకే అండి. సో, అలా జరిగిందనమాట. సో, అలా మిస్ అయ్యాను మేడం. పర్వాలేదు. సో, మనం కలిసాం అంటే గాబట్టి యెస్ మేడం. మేడం ఇదేంటంటే ఆల్రెడీ అంతా అయిపోయిందండి. మనం చివర్లో ఉన్నాము. సో, హ్మ్. మనకేంటంటే కొంత ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం ఉందనమాట. సో, ఓకే. మీరైనా సరే మీకు తెలిసిన మన మాస్టర్‌లందరికి కూడా మీరు చెప్పి కొంత అందరిని గూడా మన బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ సీరీస్‌కి ప్రొడ్యూసర్స్‌ని జేయాలి. ఓకే. ఓకే అండి. మీరు జీపే అది. నంబర్ ఏదైనా ఉంటే షేర్ చేయండి మేడం చేత. మన ఇందు గారు జేస్తారు మీకు. ఆ! చేయండి. ఆ! నేనైతే చేస్తాను. ఇంకా విజయదుర్గ గారు గూడా మేడం ఉంటే ఓకే. విజయదుర్గ గారు. యాహ్! ఉన్నారు సార్. మేడం వీడియో ఆన్ చేసుకోండి మీకు వీలుంటే. యెస్ మేడం. సుమ గారు అది విషయం. సో, గాబట్టి ఇది లాస్ట్‌లో ఉంది మేడం. ఇంక కొద్దిగా ఒక 15, 20 డేస్ షూట్ ఉంది. మేము ఆల్రెడీ తప్పకుండా. 30వ తేదీ మొన్న డాక్టర్ జీకే గారితో షూటింగ్ స్టార్ట్ చేసాము. సో, అది హ్మ్. కొనసాగుతా ఉంది. ఇంకొక 10, 15 రోజులు షూటింగ్ జేస్తే అయిపోతది. సో, మేము ఓకే. ఎడిటింగు అవన్నీ చేసుకొని ఆగస్ట్ 31కి ఏదేమైనా సరే రిలీజ్ చేయాలన్నది మా ప్లాన్. సో, అది అలా తప్పకుండా. అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అంటే కొంచెం మీ సహకారం కావాలి. తప్పకుండా అండి. తప్పకుండా. సరేనా మేడం? ఓకే అండి. ఓకే. యెస్ తప్పకుండా అండి. మేడం. థాంక్ యూ. థాంక్ థాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. వెల్కమ్. యెస్. ఓవర్ టు ఇందు గారు. యాహ్!
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. భాగ్యలక్ష్మి అమ్మగారు. ఈరోజు జాయిన్ అయ్యారు. చీకట్లో ఉన్నారు కనిపించట్లా. అవును. యెస్. హ్మ్. యాహ్! అందరికి నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. యెస్. నమస్తే. ఇది రోజు ఆ! జరుగుతోంది మా ప్రోగ్రామ్. జాయిన్ అవ్వండి ఈ వేళకు 6:30కి. ఓకే. ఓకే. యెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఇద్దరు వెల్కమ్. మాస్టర్స్ కూడా ఇద్దరికి కూడా సెకండ్ నా మ్యామ్. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. యెస్. థ్యాంక్ యూ మేడం. యాహ్! థ్యాంక్ ఫ్రెండ్స్ వీక్షించారు కదా! ద కంప్లీట్ మ్యాన్ మరి వారి దృష్టిలో ఎలా అయ్యారు పత్రి గారు. సో మరి వారి అనుభవ జ్ఞానాన్ని, ఆ విషయ జ్ఞానాన్ని మనకు అందించారు మరి. సో మరి మీకందరికి కూడా ఈ ప్రోగ్రామ్ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకక్కడ అందివ్వబోతోంది. సో అలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కనుక ఇది షేర్ చేస్తే మీతో పాటుగా ఇంకొక 10 మందికి మీరు అందించిన వాళ్ళవుతారు ఈ జ్ఞానాన్ని. మనతోనే ఆగిపోకూడదు కదా! సో అందుకని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మీ ముందు ఇక ముందు ఇంకా ఉంటాయి. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అస్సలు మరవద్దు. మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.